ప్రాజెక్టుపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. పీసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్, బీఆర్ఎస్ తమకు అనుకూలంగా చెబుతున్నాయి. కాళేశ్వరంపై నిజం గెలిచిందని గులాబీ నేతలు చెబుతుండగా సంబరాలు చేసుకోవాల్సినంత సీన్ లేదని, క్లీన్ చీట్ ఎవరికి ఇవ్వలేదని హస్తం నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. సీబీఐ విచారణ జరపాలని కేంద్రంపై ఒత్తిడి పెంచాలని తీర్మానించారు. కాళేశ్వరంపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏముంది, సుప్రీంకోర్టులో ఏం జరగబోతుందో ఇవాళ డిఎన్ఏలో ఇదే అంశంపై మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, అసలు కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఏం చెప్తోంది? సో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు చెప్పిన దాన్ని నలిఫై చేసింది కదా హైకోర్టు నిన్న. పీసీ ఘోష్ కమిషన్ ఎవరైతే కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, స్మితా సబర్వాల్ మీద, మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి మీద చేసిన కామెంట్స్ అన్ని కూడా దాన్ని వాడొద్దు అని చెప్పింది. అంటే ఆ కామెంట్స్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవద్దు, ప్లస్ వాళ్ళ మీద చేసిన కామెంట్స్ అన్నిటి కూడా దాన్ని ఎక్కడ కూడా దాన్ని ఉపసంహరించుకోవాలనే విధంగా హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పు పూర్తి పాఠం కూడా ఉంది. అయితే ప్రభుత్వం ఏమంటుందంటే క్లీన్ చీట్ ఇవ్వలేదు వాళ్ళకి ఈ విషయంలో అని చెప్తుంది. క్లీన్ చీట్ ఇవ్వలేదు, క్లీన్ చీట్ అని ప్రచారం చేసుకున్నా కరెక్ట్ కాదు. టెక్నికల్ అంటే సాంకేతిక కారణాలతో వాళ్ళ మీద ఏవైతే ఆరోపణలు చేశారో ఆ సాంకేతిక కారణాలు ఏవైతే చెప్పారో, అంటే ఒక ఏమంటారు సహజ ప్రాథమిక న్యాయ సూత్రాలను ఉంటాయి. అంటే ఏంటంటే ఏదన్నా కేసులో పలానా వాళ్ళు మన మీద ఆరోపణ చేసినప్పుడు వాళ్ళు మీ మీద ఆరోపణ చేశారు, ఈ ఆరోపణ చేశారు, దానికి నీ రిప్లై ఇవ్వని చెప్పి. సో కేసీఆర్, హరీష్ రావు విషయంలో అందరికంటే చివరిగా పిలిచి ఆరోపణలు చేసినప్పుడు ఈ ఆరోపణలు చేశారని చెప్పి వాళ్ళకి చెప్పాలి. అవసరమైతే ఆరోపణలు చేసిన వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు, నువ్వు నా మీద ఆరోపణ చేసావు, ఓ దొంగతనం ఆరోపణ చేసావు, ఆ దొంగతనం ఆరోపణ చేసినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ వాళ్ళని చేసే హక్కు వీళ్ళకు ఉంటుంది. హక్కు కల్పించలేదు కాబట్టి కాళేశ్వరం విషయంలో హైకోర్టు ఏంటంటే ఆ సహజ న్యాయ సూత్రాలు ఏవైతే ఉన్నాయో సెక్షన్ 8B కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం, సెక్షన్ 8B ప్రకారం వాళ్ళకి డిఫెండ్ చేసే అధికారం ఇవ్వలేదు కాబట్టి వాటన్నిటి కూడా ఆ కామెంట్స్ అన్నిటి కూడా నలిఫై చేస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు హైకోర్టు తీర్పు మీద కేబినెట్ సుప్రీంకోర్టుకు వెళ్తుందా లేదా సిబిఐ విచారణ గత సెప్టెంబర్లో రాశారు. ఇప్పటికి ఎన్ని నెలలైంది? సెప్టెంబర్ అంటే దాదాపు 6 నెలల 20 రోజులు అవుతుంది. బట్ సిబిఐ మాత్రం దాని విచారణకు చేపట్టలేదు. సో ఇప్పుడు కేబినెట్ సిబిఐనే మరొకసారి విచారించమని చెప్పేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్లస్ హైకోర్టు జడ్జిమెంట్ మీద సుప్రీంకోర్టులో అప్పీల్ కూడా చేసే అవకాశం ఉంది. అంటే లీగల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడిన అనంతరం, ఎందుకంటే ఇప్పుడు కమిషన్ దాదాపు 1.5 year ఎక్సర్సైజ్ చేసింది. 1.5 year ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇప్పుడు సడన్ గా ఆ కామెంట్స్ ఏవి చెల్లవు అంటే ఆ కమిషన్ వేస్ట్ అయిపోయింది కదా. కమిషన్ వేసి కొండను దవ్వి ఎలకను పట్టినట్టు అయింది కదా. కమిషన్ కోసం 1.5 year చేసి ఆ కమిషన్ ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకోకుంటే ఎట్లా అయిందన్నదే అక్కడ ఇంపార్టెంట్. సో మాట్లాడదాం. మనతో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. మాజీ తెలంగాణ జేఏసీ కన్వీనర్, అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. ముందుగా ప్రొఫెసర్ కోదండరామ్ గారితో మాట్లాడదాం. కోదండరామ్ గారు, సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ చెప్తుంది ఏంటంటే క్లీన్ చీట్ ఇచ్చారు, ఇక మా మీద ఉన్న ఆరోపణలన్నీ కూడా పోయినట్టే, కుట్ర ఏదైతే ఉందో హైకోర్టు బిలీవ్ చేసింది, ప్లస్ పీసీ ఘోష్ కమిషన్ చెప్పినవన్నీ కూడా నలిఫై అయిపోయినట్టే అని అంటారు. అది అస్సలు వాస్తవం కాదండి. కోర్టు చెప్పింది ఏంటంటే కమిషన్ కొన్ని విచారణ జరిగేటప్పుడు చట్టపరంగా కొన్ని లోపాలు జరిగినాయి. 8A కింద విచారణకు నోటీసు ఇవ్వవలసింది, ఆ నోటీసు ఇవ్వలేదు కాబట్టి ఆ రిపోర్టును మీరు విచారణకు ప్రాతిపదికగా చేసుకోకూడదని కొట్టి పారేసింటారు తప్ప ఆ విచారణ వీళ్ళు నిర్దోషులు అని కోర్టు చెప్పలేదు. వీళ్ళు నిర్దోషులని చెప్పలేదు. రెండోది, కాళేశ్వరం పైన చాలా రకాలైన విచారణ కమిషన్ నివేదికలు ఉన్నాయి.
మొదటిది క్యాగ్ నివేదిక, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. రెండోది డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఉంది. మూడోది నిపుణులు డ్యామ్ సేఫ్టీ అథారిటీ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిపుణుల కమిటీ ఒకటి ఉంది. ఆ నిపుణుల కమిటీ కూడా దాదాపు 1000 పేజీల నివేదిక ఇచ్చింది. నాలుగోది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేసింది. కాబట్టి ఆ నివేదిక వద్దంటే పక్కన పెట్టండి, ఇంకా 4 నివేదికలు ఉన్నాయి కదా, ఈ 4 నివేదికలను కూడా వాడుకోవచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు. మూడోది మీకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రపంచంలో ఎక్కడైనా తప్పు జరిగింది అనిపిస్తే ఆ ప్రాథమికమైన ఆ సమాచారం ప్రాథమికమైన విచారణకు ప్రాతిపదిక అవుతుంది. ఉదాహరణకి ఆడ కుంగిపోయింది, అబద్ధమైతే కాదు, ఆ పిల్లల్లో బొంగబడింది, నీళ్లు పోతున్నాయి, నాకు ఏం అవసరం లేదండి విచారణ కమిషన్ నివేదిక, ఏం అవసరం లేదు. నేను ఇది జరగటం అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలతో నిర్మించిన డ్యామ్ లో ఈ సమస్య తలెత్తిందంటే ఎక్కడో ఒక దగ్గర నిర్మాణ లోపం ఉన్నట్టే అని ప్రాథమికంగా దాని ఆధారంగా కేసు బుక్ చేసి ఎంక్వైరీ చేస్తాను. అది ఆ చేసే ఆ వెసులుబాటు గవర్నమెంట్ కు ఎప్పుడు కూడా ఉంటుంది, అధికారులకు ఎప్పుడు కూడా ఉంటుంది. మీరు ఏమి ఇప్పుడు ఇందులో తేలి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకటి కేసు ఈ తీర్పు వల్ల దోషం వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు రద్దు కాలేదు. 2 ఎంక్వైరీ కేసు నడపటానికి ఈ తీర్పు చర్య తీసుకోకూడదు, ఆ రిపోర్ట్ ఆధారంగా ఎటువంటి చర్య తీసుకోకూడదని హైకోర్టు చెప్పింది. ప్లస్ ఆ కామెంట్స్ ఏవైతే చేసిందో వాళ్ళకి వ్యతిరేకంగా అవన్నీ కూడా ఇనాపరేటివ్ గా చెప్పింది. అవునండి, 4 కమిషన్ నివేదికలు ఉన్నాయి, వాటిని కూడా ఏం కోర్టు పక్కన పెట్టలే కదా. అంటే ఇది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం వేసింది కదా. అవునండి, మీరు దాని ప్రకారం ఇవి లేకుంటే కూడా నేను అంటున్నది ఏంటంటే, డ్యామ్ కుంగింది అనేది నాకు కనబడుతుంది, అదే ప్రాథమిక సమాచారం ఆధారంగా కేసు బుక్ చేయొచ్చు. ఇవన్నీ ఆటంకాలు కావు. ఈ కమిషన్ నివేదిక మాకు స్పష్టంగా క్లీన్ చిట్ ఇచ్చింది, ఇక కేసు లేనట్టే, అన్ని రద్దయిపోయినాయి, కాళేశ్వరం ప్రాజెక్టు కరెక్టే, ఇవన్నీ కూడా ఒక చిన్న తీర్పు. సరే, కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో మీరు కాస్ట్ బెనిఫిట్ రేషియోను క్వశ్చన్ చేశారు కదా. యాక్చువల్లీ కాస్ట్ అవన్నీ వేరే విషయాలు, దీనికి సంబంధం లేనివి. దాని గురించి కూడా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చాలా వివరమైన వ్యాఖ్యలు చేసింది. అవన్నీ ఉన్నాయండి. అంటే మీ ఉద్దేశంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇక్కడ ఈ రీడిజైన్ అన్నది కరెక్టా సార్, కరెక్ట్ కాదా? మీ తెలంగాణ జేఏసీ చైర్మన్ గా నీళ్ల గురించి మీరు కూడా ఆ సమయంలో ఫైట్ చేసిన చాలా స్పష్టంగా చెప్పినాము. తొమ్మిది దగ్గర కట్టడమే సరి అయిన, ఖర్చు తగ్గేది, తక్కువ ఖర్చుకు నీళ్లు తోడుకునే వెసులుబాటు ఉండేది. ఇది తప్పు చేసిందని చెప్పి మేము అప్పుడు చాలా సమగ్రంగా నిపుణుల సలహాల మేరకు నివేదిక ఒకదాన్ని విడుదల చేసినాం. ఇక మళ్ళీ చాలా ఏళ్ల క్రితం మాట ఇది, 2019లో 17లో అనుకుంటా నివేదిక విడుదల చేసింది. ఇప్పుడు కట్టేశారు, అయిపోయింది, ఎట్లా మరి దీన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రిపేర్ చేయించాలా వద్దా, లేదా మళ్ళీ 9 దగ్గర కడతామంటారు, ఇది రిపేర్ కూడా అంటారు, 2 అంటారు. ఇప్పుడు నిర్ణయం ఏంటంటే, మీరు నేను చేయవలసిన నిర్ణయం కాదు ఇది, మంత్రులు కూడా చేసే నిర్ణయం కాదు ఇది. ఎవరు చేయాలి? ఆ విషయం తెలిసిన నిపుణులు చేయాలి. ఆ నిపుణుల సలహా మేరకు దాన్ని ఎంక్వైరీ చేయండి, ఏ మేరకు వాడుకునే అవకాశం ఉంది, ఎట్లా వాడుకోవచ్చు అనేది ఆ నిపుణుల సలహా మేరకు నిర్ణయం చేసి చర్యలు తీసుకోవాలి తప్ప స్వతంత్రంగా నాకు ఇష్టం ఉందనో మా కాంట్రాక్టర్ కు లాభం చేయాలనో ఆలోచనతో నిర్ణయాలు చేస్తే తప్పు. నేను ప్రధానంగా 2 విషయాలు చెప్పదలుచుకున్నానండి. ప్రభుత్వము అధికారము, ప్రభుత్వ అధికారాన్ని చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం చెలాయించాలి. దాన్ని ఉల్లంఘించినప్పుడు చర్యలు తీసుకోకపోతే తీసుకోవాలి. అట్లాంటి చట్ట వ్యతిరేకమైన చర్యలను నియంత్రించాలి. అధికారాన్ని, రెండోది అధికారాన్ని దుర్వినియోగం చేసి స్వప్రయోజనానికి వాడుకున్నప్పుడు ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలి.
ఇవి తీసుకోకపోతే ఏమవుతుందంటే అధికార దుర్వినియోగం అనేది నిరాటంకంగా సాగుతూ ఉంటది. కాళేశ్వరం విషయంలో జరిగింది అది. అందుకని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ విషయంలో ఎంక్వైరీ జరగాలి, దోషులు ఎవరైనా వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దీని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళాలా ప్రభుత్వం? వెళ్ళవచ్చు, ప్రభుత్వం వెళ్ళవచ్చు. లేకపోతే మళ్ళీ అదే ఘోష్ గారిని పిలిచి సెక్షన్ 8 కింద నోటీస్ ఇవ్వమని ఎంక్వైరీ చేసి దాన్ని క్లోజ్ చేయవచ్చు, ఏదైనా చేయవచ్చు. ఏం అక్కర్లేదండి, తీసి బయట చేయొచ్చా సార్? అట్లా మళ్ళీ అట్లా చేయొచ్చా? మళ్ళీ ఘోష్ గారిని పిలిపించి చేయొచ్చా అట్లా సెక్షన్ 8B కింద? ఇవన్నీ న్యాయ నిపుణులను అడిగి తెలుసుకోవాల్సిన విషయాలు. ఒకవేళ అవి ఏవి కావు, గవర్నమెంట్ మాకు అర్థమైన విషయాలు ఇవి అని చెప్పి దాన్ని విడుదల చేయొచ్చు నివేదికను. ఓకే, ప్రజల ముందు పెట్టొచ్చు కదా. దానికి చర్యలు తీసుకోము, కానీ మీ అందరికీ తెలవాలని మీకు ఇస్తున్నామని చెప్పి పంచి పెట్టవచ్చు. ఓకే సార్, ఇప్పుడు కాస్ట్ బెనిఫిట్ రేషియో మన తుమ్మిడిహెట్టి దగ్గర అంటే 100 మీటర్ల నుంచి, సరే అక్కడ 148 ఇక్కడ 148, అదొక్కటైతే 100 మీటర్ల నుంచి 148 బదులు కొంత ఒక లిఫ్ట్ మాత్రమే ఉంటుంది తుమ్మిడిహెట్టి. కానీ 148 మీటర్ల నుంచి 650 మీటర్లకైతే ఎత్తిపోయాలి కదా మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, ఇక్కడ దాకా వాటర్ రావాలంటే. అదంతా మిగతా 500 మీటర్ల లిఫ్ట్ అయితే తప్పనిసరి కదా. మరి అటువంటిప్పుడు కాస్ట్ బెనిఫిట్ రేషియో ఏది చేసినా ప్రాబ్లమే కదా. ఆ విషయాలకు సంబంధించి జలవనరుల వినియోగం ఎట్లా జరగాలనే దానిపైన మళ్ళీ ఆలోచించుకోవాలి, నిర్ణయాలు చేయాలి. వాటర్ నీటిని ఎట్లా వాడాలి అనేది ఆలోచించుకోవాల్సిన విషయం. మనం బాగా ఖర్చు పెట్టి తోడుకొని వస్తున్నప్పుడు ఆ నీటిని ఎట్లా వాడుకోవాలి, అవసరాలకు వాడుకోవాలి అనేది నిర్ణయించుకొని జాగ్రత్త పడాలి, చర్యలు తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా మన దగ్గర పంటల విధానాన్ని రూపకల్పన చేసుకోవాలి, వ్యవసాయ విధానం తీసుకురావాలి. ఇవన్నీ కూడా అవసరం. అవన్నీ మనం జాగ్రత్తలు తీసుకొని సమగ్రంగా ఆలోచించి సమగ్రమైన విధానంతో రావాలని కూడా మేము చాలా సార్లు ఆ విషయం కూడా మాట్లాడటం జరిగింది. ఓకే ఓకే, సో ఇప్పుడు దీని విషయంలో ఫర్దర్ ఇప్పుడు మీరు అన్నట్టు ఎన్డీఎస్ఏ ఒకవైపు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది, దాన్ని రిపేర్స్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో ఎకరానికి ఎంత సార్ మీ అధ్యయనంలో తెలియదంత 2 లక్షలు ఖర్చు అవుతుందా? గతంలో మీరు రిపోర్ట్ కూడా 2017-18 రిలీజ్ చేసినట్టున్నారు. అదే ఇప్పుడు నాకు సరిగ్గా గుర్తుకు రావటం లేదండి. అప్పుడు ఎకరానికి 1 లక్ష దాకా ఖర్చు వస్తున్నదని అనుకున్నాం. పైన ఆఖరి దశలో వచ్చేసరికి అది. సో ఇప్పుడు ఎట్లా సార్, ఇప్పుడున్న విధానం ప్రకారం ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి మీరు ఏం సూచన చేస్తారు? ఒకటి, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పిల్లర్ కుంగిపోవడానికి బాధ్యులపై చర్యలు. రెండవది, ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకి వాటర్ తక్కువ ఖర్చులో అందించడం. మూడోది, మనకున్న నీటిని పట్టి మనం వ్యవసాయ విధానాన్ని తయారు చేసుకోవాలి. ఓకే, అంటే చిన్న నీటి వనరుల మీరు అంటే ఏదైనా దాన్ని తగ్గట్టుగా జలవనరుల విధానం ఉండాలి. ఈ నీళ్లు నేను తీసుకుపోయి చెరువులే నింపుతాను, మీకు డైరెక్ట్ గా చేలల్లోకి పొలాల్లోకి ఇవ్వను, అది ఒక నిర్ణయం చేయవచ్చు. అట్లా కూడా అప్పుడు ఏమవుతుందంటే చెరువులు నిండితే భూగర్భ జలాలు పెరుగుతుంటాయి, ఆ నీళ్లను వ్యవసాయానికి వాడుకోవచ్చు. దానికి తగ్గట్టుగా మనం 2 పంటలు ఏం వేసుకోవాలి, ఏ పంటలు నీటి వాడకాన్ని తగ్గించడానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనం విధానాలు తయారు చేయాలి. దానికి తగిన మార్కెటింగ్ వ్యవస్థ అభివృద్ధి చేసుకోవాలి, వాటిని దృష్టి పెట్టాలి. అవసరమైతే ఉంది, ఆలోచన మనం చేయకపోతే సమస్యల్లో ఇరుకుతాం. ఓకే 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 సార్, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సార్. అడ్వకేట్ శరత్ గారు, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారు కూడా ఉన్నారు. శరత్ గారు సార్ నమస్కారం. నమస్కారం. ఇప్పుడు కేబినెట్ కూడా చర్చిస్తుంది ఈ విషయంలో. బహుశా హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు, లేదా సిబిఐని మరొకసారి రిక్వెస్ట్ చేయొచ్చు అంటున్నారు. విచారణకు సంబంధించి 6 months అయింది, దానిలో విచారణ చేపట్టండి అని చెప్పి. ఇప్పుడు సిబిఐకి నివేదికకు ఈ కమిషన్ ఎంక్వైరీ రిపోర్టు ప్రాతిపదిక కాదు. ఓకే, అంటే దీని ఆధారంగా అడగలేదు. ఎన్డీఎస్ఏ ప్లస్ విజిలెన్స్ ఎంక్వైరీ ఆధారంగా అడిగారు, అంతే కదా? అవును అవును అవును. కానీ మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళు ఏమంటారంటే మొత్తం ఇవ్వలేదు, ఓన్లీ మేడిగడ్డ ఇచ్చేసి మాకు అంటే ఎట్లా మొత్తం కాళేశ్వరం ఇస్తే విచారణ చేపడతామని వాళ్ళు అంటున్నారు.
ఒక నిమిషం ఈ విషయం అడుగుదాం. ప్రకాష్ రెడ్డి గారు జైనర్ సారీ శరత్ గారు. ప్రకాష్ రెడ్డి గారు, కోదండరామ్ గారు అడుగుతున్నారు, ఒకటి దీని ప్రాతిపదిక కాదు కదా, ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రాతిపదిక కాదు కదా ప్రకాష్ రెడ్డి గారు. సార్ ముందు పెద్దలందరికీ నమస్కారం, మీకు కూడా సార్ భరత్ గారు. నేను ప్రాతిపదిక, ఈ కమిషన్ ప్రాతిపదిక కాదు. వాస్తవానికి కమిషన్ వేసినప్పుడు సిబిఐ ఎంక్వైరీ అనేటువంటి చర్చలోకి లేదు అసలు. ఈ కమిషన్ వేసేసి తాట తీస్తాం, తోలు తీస్తాం, ఒళ్ళు తీస్తాం, ఇవన్నీ మాట్లాడారు కమిషన్ వేసినప్పుడు. కానీ కమిషన్ కు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో కమిషన్ వేసినప్పుడు మెడిగడ్డ, నరసింహుల్లా 3 అంటే కాళేశ్వరం అంటే 3 కాదు కదా అనేటువంటి విషయం తెలిసి కూడా కేసీఆర్ ను కాపాడడం కోసం 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాలయాపన చేసినారు. ఇప్పుడు మన దాంట్లో మధ్యలో ఈ కాళేశ్వరం ఈ గోష్ కమిటీ రిపోర్ట్ రాగానే దాన్ని సిబిఐ పంపించారు. ఎందుకంటే రిపోర్ట్ లో కానీ లేదా రిపోర్ట్ చేసినటువంటి ఎంక్వైరీ చేసినటువంటి ఆ యొక్క మెథడాలజీ కానీ, ఆ మెథడాలజీ విషయంలో కూడా కోర్టు ముందు నిలవదు అనేది అర్థమైపోయింది వాళ్ళకి. అది ముందే ఇవన్నీ వెల్ ప్లాన్, ఇవన్నీ మంది చాలా పక్కడబంది ప్లాన్ తో చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా అర్థమైపోయింది. కాబట్టి సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇచ్చి అది కూడా సిబిఐకి ఏం చేశారు, ఈ మేడిగడ్డ అన్నారం, మేడిగడ్డ దగ్గర కుంగిపోయినటువంటి అంశం మీదనే ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే దాంట్లో అవినీతి జరిగిందా లేదా అనేది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందా, డబ్బులు ఎట్లా పోయినాయి, టెండర్లు ఎట్లా వేశారు, టెండర్లు ఎవరు చేశారు, అసలు దీని డిజైనింగ్ ఎవరు చేశారు, డిజైనింగ్ చేస్తున్నప్పుడు ఎక్స్పర్టైజ్ కమిటీ ఏం చేసింది, దీంట్లో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎంత ఉంది, ఏ ఫైనాన్షియల్ ఆర్థిక సంస్థలు ఏ సంస్థలు ఎంత నిధులు ఇచ్చినాయి, దాని నిధుల కోసమని ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం తీసుకున్నాము, ఏ వడ్డీకి తీసుకున్నాము, దాని వల్ల వచ్చే ప్రయోజనాలు, ఇవన్నిటికి సంబంధించిన సమగ్ర విచారణ జరిగింది. ఇప్పుడు మీరు మేడిగడ్డ దగ్గర అయితే విచారణ అది కుంగడానికి కారణం అదైతే స్టార్ట్ చేయొచ్చు కదా ఒకటి. రెండోది మొత్తం కాళేశ్వరం మీద విచారణ చేపట్టారు, వద్దని అనేవాళ్ళు ఎవరు భారతీయ జనతా పార్టీని? అప్పుడు విచారణ అనేది సిబిఐని వద్దనే వాళ్ళు ఎవరు? మొత్తం తీసుకుంటామంటే, మొత్తం విచారణ చేస్తామంటే వద్దని ఎవరన్నా అంటారు? కాదు. ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం అన్నా రెఫర్ చేయాలి, లేకపోతే కోర్టు ద్వారానన్నా రెఫర్ చేయాలి. సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం రిఫర్ చేసింది. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో ఓన్లీ కుంగిపోయినటువంటి అంశం మాత్రం తప్ప మిగతా ఏది లేదు. అదైతే కుంగిపోయిన అంశం అయితే ఫస్ట్ విచారణ చేయొచ్చు కదా, దాన్ని టేకప్ చేయకపోవడం ఎందుకు? మీకు నేషనల్ డ్యామ్ వెస్ట్ బెంగాల్ లేదా మమతా బెనర్జీ లేదా వేరే ప్రతిపక్షాల అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఎగిరెగిరి పోతారు కదా అడక్కు ముందే. మన భరత్ గారు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆల్రెడీ 4 రిపోర్ట్లు ఇచ్చారు. ఎలక్షన్స్ టైంలో ఇచ్చినారు, ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఇచ్చినారు, మొన్న కూడా తీసుకొచ్చుకున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళను వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు కుంగిపోవడానికి అక్కడ కట్టినటువంటి విధానమే కరెక్ట్ అని చెప్పి రిపోర్ట్ ఇచ్చేసి అది అయిపోయింది. ఇప్పుడు దాని గురించి చర్చ అయింది. ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీలు ఇచ్చిన తర్వాత 3,000 కోట్ల గురించి సిబిఐ ఇప్పుడు ఎంక్వైరీ చేసి ఇప్పుడు దాంట్లో దొరకబట్టి చాలా అవినీతి జరిగిందని చూపెట్టాలన్నా కాదు. ఇప్పుడు ఏంటంటే బీజేపీ మీద బట్టకల్సి మీద వేసి ఇంకా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కుమ్మకాయ చూడండి అని చెప్పి మరో రాజకీయ ఎత్తుగడలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఎత్తుగడ ఇది. ఇప్పుడు అనుకోవట్లేదు, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయకపోతే ఇప్పుడు అనుకుంటున్నారు కదా, అదే అనుకుంటున్నారు మీరు. నేను భరత్ గారు, ఘోష్ కమిటీ చేసినటువంటి పనితీరు, చేసినటువంటి నిర్వాహకము, చేసినటువంటి మెథడాలజీ, ఏ మెథడాలజీ ఎంక్వైరీ చేశారో అది ఈ రోజు తెల్లమైంది కదా. ఏం చేశారు, ఎట్లా చేశారని బయటకు వచ్చింది కదా. ఈ రోజు కోర్టు ముందు ఉంది కదా. కోర్టు దానికి అన్నిటికీ సరైనటువంటి అంశాల విషయంలో కోర్టు సరైనగా చెప్పేసింది కదా. ఇంకా దీంట్లో కొత్తగా చెప్పేది ఉంది, వాళ్ళు కుమ్ముకైనా లేదనేది కనపడుతూనే ఉంది కదా. నేను అనుకుంటున్నాను కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 కాదు. కాళేశ్వరం అంటే అన్న మల్లన్న సాగరు, కుండపోచమ్మ, రంగనాయక సాగరు, బసవేశ్వర, సంగమేశ్వర, ఈవెన్ మోటార్లు కొనేటువంటి కుంగిపోయిన అంశం కాదు. మోటార్లలో కూడా అవినీతి జరుగుతుంది కదా. మనం అన్నది అవినీతి కుంభకోణాన్ని లేపడానికి లేదా కుంగిపోయిన దానికి ఉన్నటువంటి అవినీతికి సంబంధించి చాలా చిన్న అంశాలను తీసుకొని ఇక మీరు దొరకబట్టండి లేకపోతే లేదనేటువంటి పద్ధతిలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనేటువంటి నా అభిప్రాయం. అందుకోసం రాబోయే రోజులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు మీకు బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా సార్ వెరీ క్లియర్, బెంగాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ పెట్టింది, సిబిఐ రాకుండా చేసింది. అంటే సిబిఐ కొన్ని పరిమితులలో రాష్ట్ర ప్రభుత్వం పిలిస్తేనే రావాలా, లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉంటే సిబిఐ పిలిచినా మేము రామ్ అంటున్నారు. అనలేదు ఈ రామ్ అని అనలేదు. మీరు ఇచ్చినటువంటి ఏ రెఫరెన్స్ అయితే ఇచ్చినారో అది కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఇప్పటికి కూడా మీరు ఇచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడతాం ఏం జరుగుతుంది అనేది, అప్పుడు మాట్లాడతాం. ఇప్పుడైతే మీరు ఇచ్చిన రెఫరెన్స్ తప్పని మేము అంటున్నాం ఇప్పటికైతే. శరత్ గారు, సరే గవర్నమెంట్ ముందు ఉన్న ఆప్షన్స్
అదర్ దాన్ సుప్రీం కోర్ట్ అయితే పోవచ్చు, బట్ ఇంకేమైనా ఆప్షన్స్? మీరు ఫుల్ కాపీ కూడా చూశారు కదా ఇవాళ 101 pages జడ్జిమెంట్ సార్, చాలా క్షుణ్ణంగా చదివినాను. ఏం సార్ సినాప్సిస్? నాకు ఒక 5 minutes అన్ఇంటరప్టెడ్ గా ఇస్తే. ఎవరు ఇంటరప్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు బియాండ్ పాలిటిక్స్ మాట్లాడతాను సార్ నేను. మీరు కొంచెం ఫుల్ ఫ్రేమ్ పెట్టుకోండి, కట్ అవుతున్నారు. సెంటర్ లో కూర్చోండి, మధ్యలో కూర్చోండి. ఇప్పుడు ఓకే రైట్, ఓకేనా? రైట్. కొద్దిగా ఏమైనా ఇంకా మారాలా? ఇంకొంచెం ఇటువైపు వస్తా. గుడ్, ఇప్పుడు కరెక్ట్ సార్. ఇప్పుడు విషయం ఏంటంటే, మనము కొన్ని విషయాలను నిష్పక్షపాతంగా ఆలోచించాలి సార్. ఇప్పుడు ప్రభుత్వాలు మారుతాయి, ప్రభుత్వ విధానాలు మారుతాయి, ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుల మీద విమర్శలు వస్తాయి. తర్వాత ఒక పాత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దాలన్న బాధ్యత కొత్త ప్రభుత్వం ఉంటది. ప్రజల దగ్గర ఈ విషయం చాలా చాలా చర్చకు వచ్చింది. మేడిగడ్డ పైర్స్ కుంగిన విషయము, కాళేశ్వరం ప్రాజెక్టు, రాజకీయాల అంటే ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక మేజర్ ఇష్యూగా డిస్కషన్, డిబేట్ అంతా జరిగింది సార్. జరిగే ప్రక్రియలో కూడా చాలా విషయాలు ముఖ్యమంత్రిగా అంటే అప్పటి పిసిసి అధ్యక్షుడిగా, తర్వాత చాలా మంది సోషల్ ఆర్గనైజేషన్స్, తర్వాత సోషల్ మీడియా, ఇతరులు రకరకాల వాళ్ళు దీని మీద ఒక ఇష్యూ చేసినారు. మొత్తానికి ప్రభుత్వాన్ని అంటే అప్పటి ప్రభుత్వాన్ని కొంత నిర్లక్ష్యంగా ప్రవర్తించిందని, అవినీతికి పాల్పడిందని, తర్వాత కేంద్ర మంత్రులతో సహా డైరెక్ట్ గా యూనియన్ హోమ్ మినిస్టరే కాళేశ్వరం హ్యాస్ బికమ్ ఎన్ ఏటీఎం ఫర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ హ్యాస్ బికమ్ ఎన్ ఏటీఎం ఫర్ కేసీఆర్ ఫ్యామిలీ అని రకరకాల మాట్లాడినారు. సో ఈ నేపథ్యంలో జిఓఎంఎస్ నెంబర్ 6 ద్వారా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని అపాయింట్ చేసినారు. మీరు దయచేసి ది ప్రిఫేస్ టు ది జిఓ గనుక చూస్తే ఫస్ట్ ఏం చేస్తున్నారు, ఫస్ట్ 2 paragraphs ఏమో అసలు ఏం జరిగింది అని వాళ్ళు ఏం చేస్తున్నారు. దే స్టార్టెడ్ విత్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టైమ్ అండ్ అగైన్ హెల్డ్ దట్ government contracts involve expenditure out of the public exchequer. Therefore, the monies expended must not be spent arbitrarily. The procurements should be made at best prices and process should be transparent. The statute does not have absolute discretion. ఇదంతా ప్రభుత్వ విధానం ఎట్లుండాలి, ట్రాన్స్పరెంట్ గా డబ్బులు ఖర్చు పెట్టాలి, ప్రజాధనం దుర్వినియోగం జరగద్దు అనేటువంటి ఆలోచనలు చేసినారు అన్నారు. తర్వాత ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పిల్లర్స్ ఎన్నడూ కూలిపోయినాయి, ఏం జరిగింది అనే విషయాలు కూడా చెప్పినారు paragraph 6 లో. On 21/10/2023 some of the pipes of Medigata barrage sank into the river bed. ఆ తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విజిటెడ్ ది స్పాట్ ఆన్ 22/10/2023. వాళ్ళు ఏం ఫైండింగ్స్ ఇచ్చినారో ఇదంతా పెట్టి ఆ తర్వాత ఒక గవర్నమెంటల్ నోటిఫికేషన్ ద్వారా ఈ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ని అపాయింట్ చేసినారు సార్. ఇందులో ఏం చెప్పినారు ఒక్కసారి దయచేసి ఇక్కడ మనం చాలా క్షుణ్ణంగా కూలంకషంగా చూడాల్సిన అంశం ఏమని, టు ఎంక్వైరీ ఇంటూ ది నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్, లాక్యునైన్ ప్లానింగ్, designing and construction of Medigada, Annaram and Sundilla barrages. To inquire into the manner of award and execution of contracts, including but not limited to deviations in the contract and following of the strict financial discipline in the execution of such contract. To inquire into negligence and lacunae in the operation and maintenance of 3 barrages by the agencies concerned and the development thereby leading to major damage to the structures. To inquire into ఇట్లా మొత్తం కంప్లీట్ గా ఈనాడు ఏవైతే సిబిఐ చెయ్యాలో ఈ టర్మ్స్ అన్ని ఆల్రెడీ పిసి జోషి ఘోష్ కమిషన్ కు పినాకిని చంద్ర ఘోష్ కమిటీకి అప్పగించినారు సార్. దీనికి ఒక నేపథ్యం ఉంది సార్. ఇది జరగకంటే ముందే బక్కా జడ్సన్ తోని నేను ఒక రిట్ పిటిషన్ వేసినాను హైకోర్టులో. వేసేసి ఏమన్నాను, దిస్ ఎంటైర్ ప్రాజెక్ట్ థింగ్ షుడ్ బి హ్యాండెడ్ ఓవర్ టు సిబిఐ. మిమ్మల్ని 5 నిమిషాలు ఇంటరప్ట్ చేయొద్దు అనుకున్నా, బట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు, కేబినెట్ సబ్ కమిటీ మాట్లాడుతుంది దీని మీద, కాళేశ్వరం మీద, అందుకే లైవ్ తీసుకోవాల్సి వస్తుంది. లైవ్ చూద్దాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజం చెప్పేటోళ్ళకి తక్కువ కవర్ ఇచ్చి అవుతా చెప్పడం ఎక్కువ కవర్ చేస్తుంది మీరు. అదేందా మేము మాట్లాడకపోయినా మీరు చైతన్యవంతమైన జర్నలిస్టు, ఏది నిజం ఉంటే ఎక్కువ రాయాలి. మీరు అవతారం ఎక్కువ రాస్తే నిజాలు ఎక్కువ రాస్తుంది.
హెడ్స్ వస్తుంది ముగ్గురు. చేద్దామన్నా అడ్డం వస్తున్నాయి. ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 31వ కేబినెట్ సమావేశం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో అనేక విషయాల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దీన్ని బ్రీఫ్ చేయడానికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పెద్దలు నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరొక సహచార మంత్రి వర్యులు ఓకట్ శ్రీహరణి గారు, దీంట్లో పాల్పంచుకుంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ప్రధానంగా కేబినెట్ ఇంతకుముందే మా సహచార మంత్రులు కేబినెట్ నుంచి మళ్ళా మధ్యలో బయటకు వచ్చి రాష్ట్రంలో నిన్న ఉదయం నుంచి నిన్న అర్ధరాత్రి నుంచి ఏదైతే ఆర్టీసీ మీద ఆర్టీసీ సోదరులు కార్మిక సోదరులు కొన్ని సమస్యల మీద బంద్ని ప్రకటించారు. నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ప్రశాంతంగా వారి బంద్ జరిగింది. దురదృష్టవశాత్తు 1-2 సంఘటనలు, ఒకటి నర్సంపేట కానివ్వండి, రెండవది నల్గొండ దగ్గర, ఇలా 1-2 సంఘటనలో కేబినెట్ జరుగుతున్న సందర్భంలోనే కేబినెట్ లోకి మెసేజ్ రావడం జరిగింది. దాన్ని కేబినెట్ అంతా కూడా దిగ్భ్రాంతి చెందటమే కాకుండా దీని మీద రెవెన్యూ రిసోర్సెస్ కమిటీ ఏదైతే ఉందో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలోని ఉత్తమ్ గారు, అదే రకంగా శ్రీధరబాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, 5గురితో జూపల్లి కృష్ణారావు గారు, 5గురితో ఈ రెవెన్యూ రిసోర్సెస్ కమిటీకి ఈ ఆర్టీసీకి సంబంధించిన కార్మిక సంఘాలన్నిటితో రేపటి నుంచి కూర్చొని దాన్ని షార్ట్అవుట్ చేయాలని తీర్మానం మేము డిస్కషన్ జరిగే టైంలోనే ఇది కేబినెట్ లోకి రావడం జరిగింది. దానితో ఎమ్మటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెల్లించి సహచార మంత్రుల్ని కేబినెట్ లో జరుగుతున్న సందర్భం, అంటే కేబినెట్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని బ్రీఫ్ చేస్తాం. జనరల్ గా కేబినెట్ లో జరుగుతున్న సందర్భాన్ని అది కంటిన్యూ చేస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ సోదరులకు ఒక సందేశాన్ని ఇవ్వాలని ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సెక్టార్లకి పాజిటివ్ గా ఎలా స్పందిస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అదే విధంగా కార్మిక సోదరుల పక్షాన కూడా ఈ ప్రభుత్వం 100% పాజిటివ్ గా స్పందించి వారికి ఉన్న సమస్యల్ని ఎలా షార్ట్అవుట్ చేయాలో చేసే విధంగా ఈరోజు కేబినెట్ లో ఫస్ట్ ఐటమ్ కింద దాన్ని టేక్అవుట్ చేయడం జరిగింది. కాబట్టి మా ముగ్గురు పక్షాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ వారే స్వయంగా పంపించారు. మంత్రులు ఇందాక చెప్పిన సందేశం మళ్లీ రిపీట్ చేస్తున్నాం. ఎక్కడా కూడా మీరు క్షణ ఆవేశానికి లోనై మీ మనసుల్లో ఎటువంటిది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల, ఆర్టీసీ కార్మిక సోదరుల పట్ల, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుల పట్ల కూడా ఈ ప్రభుత్వం 100% పాజిటివ్ గా ఉంటది, ఉన్నదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం.
రెండో విషయం ఏదైతే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ విషయంలో వాళ్ళ బెనిఫిట్స్ కోసమని ఆ ఎంప్లాయీస్ ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో, ఒకటి నిజం, రాష్ట్ర విభజన జరగటానికి ముందు అంటే 2014కు ముందు ఎవరైనా ఎంప్లాయీ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు రిటైర్డ్ అయితే ఆ రిటైర్డ్ అయిన కపుల్ ఆఫ్ మంత్స్ లో వాళ్ళ బెనిఫిట్స్ అన్ని ఇచ్చేవాళ్ళు. తదుపరి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం మేము పెద్దగా ఇవ్వలేకపోయాం. కానీ ఈ గడిచిన 28 నెలలలో ఫస్ట్ 12 నెలలు వదిలేసి మిగిలిన 14-15 నెలలలో ప్రతి నెల యావరేజ్ 750 నుంచి 800 కోట్లు ఈ బెనిఫిట్స్ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కు సంబంధించిన వాళ్ళ బెనిఫిట్స్ ఇస్తూ వస్తున్నాం. అయినా కూడా సుమారు 6,000 పైచిలకు వాళ్ళ రిటైర్మెంట్ కి సంబంధించిన బెనిఫిట్స్ 6,000 కోట్ల పైచిలకు రిటైర్మెంట్లకు సంబంధించిన ఎంప్లాయీస్ కు సంబంధించిన డిఫరెంట్ సెక్టార్ కి సంబంధించిన వారి బెనిఫిట్స్ ని ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఇది ఈ గడిచిన ఈ 2 సంవత్సరాల్లో మేము ఇచ్చింది పోంగా ఇదంతా కూడా ఆనాటి 10 సంవత్సరాల్లో అక్యూములేట్ అవుతూ వచ్చింది. అయినా కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాం, మేమున్నాం. తప్పకుండా దాన్ని రాబోయే 100 days లో ఎలా వాళ్ళకి క్లియర్ చేయాలి అన్నది ఒక ప్రణాళికను తయారు చేయాలని ఈ డిస్కషన్ సందర్భంగా కేబినెట్ లోని నాతో పాటు ఉన్న సహచర మంత్రులు, మిగతా ముఖ్యులు ఎవరైతే కూర్చున్నారో వారంతా మేము ఇప్పుడు ఏమైతే శాలరీస్ తీసుకుంటున్నామో దాంట్లో ఒక 50% హోల్డ్ చేయండి, హోల్డ్ చేయడానికి చేసి ఎంతైతే సేవింగ్స్ వస్తుందో దానికి మిగతా సోర్సెస్ లో దీన్ని కూడా యాడ్ చేయండి అని సహచర మంత్రులు, కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఆ డిస్కషన్ లో చెప్పడం జరిగింది. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మా వంతుగా మంత్రులు గాని ప్రజాప్రతినిధులు గాని 50% ఇప్పుడు తీసుకునే శాలరీస్ లో 50% ని హోల్డ్ చేసి రిమైనింగ్ ఆ హోల్డ్ చేసిన అమౌంట్ ని రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ తో ఇవ్వాలని, మిగిలిన అమౌంట్ ని కూడా 100 days లో ఒక ప్రణాళికను తయారు చేయడం కోసం ఇదే రిసోర్సెస్ రెవెన్యూ రిసోర్సెస్ కమిటీ సబ్ కమిటీ ఏదైతే ఉందో కేబినెట్ సబ్ కమిటీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారి ఆధ్వర్యంలోని కమిటీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని ప్రపోజల్స్ ని తయారు చేసి నెక్స్ట్ మంత్ 4th నాడు మళ్లీ కేబినెట్ జరగబోతుంది. ఆ కేబినెట్ నాటికి ఈ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్మెంట్ కు సంబంధించిన వారి బెనిఫిట్స్ అన్నింటినీ ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తున్నాము 100 days లో అనేది ఒక క్లారిటీ ఆ కేబినెట్ లో ఆమోదిస్తున్నామని చెప్పడానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరి పక్షాన నేను సంతోషంగా ఈ శుభవార్త వాళ్ళకి తెలియజేస్తున్నాను. అదే రకంగా పిఎస్సిఎస్ అంటే ప్రాథమిక కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఏదైతే చైర్మన్స్ ఉన్నాయో ఈ చైర్మన్స్ అన్నిటినీ రాబోయే కొద్ది రోజుల్లో నామినేటెడ్ సిస్టమ్ లో ఆ కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేసేదాన్ని ఈ రోజు కేబినెట్ లో ఆమోదం కలపడం జరిగింది. అదేవిధంగా గచ్చిబౌలి స్టేడియంలోని 76 ఎకరాలు ఉంది. ఈ 76 ఎకరాలకు సంబంధించి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ స్టేడియాన్ని నిర్మించడం జరిగింది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఈ 76 ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఆనాడున్న
ల్యాండ్ స్పేసియస్ గా ఆ గ్రౌండ్ ని ఏర్పాటు చేశారు. దీన్ని మనం ఒక ఈ స్పోర్ట్స్ కు సంబంధించిన దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫోకస్ ఏంటో మీకు తెలియదు కాదు. దీని మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఇప్పటికే దీన్ని చాలా టాప్ ప్రయారిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఈ పాలసీకి సంబంధించిన మిగతా విషయాలు ఈ 76 ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఎలా చేయాలి, ఏం చేయాలని ఆ శాఖ మంత్రి వారు కూడా వచ్చారు. దీనికి సంబంధించి 64 ఎకరాల్లో ఏదైతే టాటా కంపెనీ రతన్ టాటా పేరు పెట్టుకునే పద్ధతిలో వారి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సుమారు 700 కోట్ల పైచిలకు ఆ సిఎస్ఆర్ ఫండ్స్ తో ఆ స్టేడియాన్ని అత్యంత అధునాతనంగా సుమారు 21 రకాల స్పోర్ట్స్ ఆడుకునడానికి కన్వీనియంట్ గా ఉండే విధంగా ఇప్పుడు అది దాని ఆ స్టేడియం యొక్క కెపాసిటీ 20,000 ఉంది. ఈ 20,000 కెపాసిటీని 50,000 కి పెంచే విధంగా దాంతో పాటు ఒక 12 ఎకరాలని పీపీపీ మోడ్ లో ఓపెన్ టెండర్ సిస్టమ్ ద్వారా కమర్షియల్ ని డెవలప్ చేసి ఆ కమర్షియల్ లో వచ్చే ఇన్కమ్ ని ఈ స్టేడియం మెయింటెనెన్స్ కోసం వాడే విధంగా కేబినెట్ లో ఈ రోజు ఆమోదం తెలపడం జరిగింది. అదే రకంగా కాళేశ్వరానికి సంబంధించిన అంశం, ఈ అంశం కూడా ఏదైతే నిన్న ఆనరబుల్ హైకోర్టు నుంచి జడ్జిమెంట్ కాపీ లేట్ గా వచ్చింది. ఈ జడ్జిమెంట్ దాని మీద ఆ శాఖ మంత్రి వర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాల గురించి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీడియా మిత్రులకు నమస్కారం. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క 3 బ్యారేజెస్ పై దెబ్బతిన్న 3 బ్యారేజెస్ పై ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ వారి ఆధ్వర్యంలో, వారు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, భారతదేశానికి ఈజ్ ద ఫస్ట్ లోకాయుక్త ఆఫ్ ఇండియా. లోకాయుక్త Rahul if I say it was the correct thing. Okay. And he was a Supreme Court judge, he was Lokpal, he was combined Andhra Pradesh Chief Justice and the judge of the Calcutta High Court. వారి ఆధ్వర్యంలో చేసిన కమిషన్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు 3 బ్యారేజెస్ ల కూలిపోవడం విషయంలో వారి రిపోర్ట్ పై హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆనాటి ఇరిగేషన్ మంత్రి టి హరీష్ రావు గారు వేసిన కేసు విషయం, హైకోర్టులో వెల్లడించిన తీర్పు, అవన్నీ విషయాలు కూడా ఈరోజు అడ్వకేట్ జనరల్ గారు, ఎందుకంటే ఈరోజు ఉదయం జడ్జిమెంట్ కాపీ వచ్చింది, అడ్వకేట్ జనరల్ గారు క్యాబినెట్ కి బ్రీఫ్ చేయడం జరిగింది. కొన్ని విషయాలు నేను మరోసారి చాలా స్పష్టంగా తెలియజేసుకున్నా. నిన్న హైకోర్టు జడ్జిమెంట్ లో ఏదో తీర్పు వాళ్ళ ఫేవర్ లో వచ్చిందని, వాళ్ళు ఏదో విజయం సాధించినట్టుగా రకరకాల ప్రెస్ మీట్లు, రకరకాల సంబరాలు చేసుకోవడం చాలా విడ్డూరంగా, విచిత్రంగా ఉంది. మీకు స్పెసిఫిక్ గా చెప్పాలంటే, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి ఇరిగేషన్ మంత్రి, ఆనాటి ఇరిగేషన్ సెక్రటరీ, మరో ఐఏఎస్ ఆఫీసర్ చేసిన రిట్ పిటిషన్స్ పై హైకోర్టు ఏం చెప్పిందో నేను మీకు పాయింట్ బై పాయింట్ మీకు వివరిస్తాను. వాళ్ళ బేసిక్ పిటిషన్ ఇన్ ద కోర్ట్, మెయిన్ పిటిషన్ ద కోర్ట్, వాళ్ళు ఇచ్చిన దానికి తెలుగు అని చెప్తున్నారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల ప్రణాళిక రూపకల్పన నిర్మాణంలో జరిగిన అవకతవకలు, లోపాలు, నిర్లక్ష్యంపై విచారణ జరిపి బాధ్యులను నిర్ధారించడానికి జస్టిస్ ఘోష్ విచారణ కమిషన్ నియమిస్తూ జారీ చేసిన జియో నెంబర్ 6 చట్టవిరుద్ధమైనది. వాయిషన్ పిటిషన్ చట్టవిరుద్ధమైనది. 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టంలోని నిబంధనలకు అతీతంగా ఉంది. గౌరవ హైకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన గతంలో ఇచ్చిన తీర్పులకి విరుద్ధంగా ఉంది. ఇది వాళ్ళు ఇచ్చిన హైకోర్టులో పిటిషన్. హైకోర్టు ఏమిచ్చిన తీర్పు 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం తేదీ 14 మార్చి 2024 జియో నెంబర్ 6 ద్వారా విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం ఏకపక్షమైనది కాదు, చట్టవిరుద్ధమైనది కాదు, రాజ్యాంగ విరుద్ధమైనది కాదు. కమిషన్ ఎంక్వైరీ చట్టానికి అతీతమైనది కూడా కాదు అని చాలా స్పష్టంగా వీళ్ళ మెయిన్ ప్రేయర్ లో నిన్న హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లో యాజ్ ఇట్ ఈజ్ రిపోర్ట్ చేసినాం. అదేవిధంగా జస్టిస్ అంటే జియో నెంబర్ 6 స్క్వాట్ చేయడమే కాదు, సెకండ్ వాళ్ళు ఎవరు జస్టిస్ ఘోష్ నివేదికను చట్టవిరుద్ధమని ప్రకటించి ఆ నివేదికను రద్దు చేసి కొట్టివేయాలి. ఇది ప్రేయర్ నెంబర్ 2. కేసీఆర్ గారిని హరీష్ రావు గారు కోర్టు వేసింది. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందని తేలినందున ఈ అభ్యర్థనపై ప్రత్యేకంగా ఎలాంటి నిర్ణయం ఉండదు. అంటే వాళ్ళు ఆ కమిషన్ యొక్క నివేదన పక్కన పెట్టమంటే పెట్టేది లేదు అని చెప్పి హైకోర్టు ఇచ్చిన తీర్పుది. అందువల్ల ఈ నివేదిక యథాతథంగా కొనసాగుతుంది. బాధ్యతలు నిర్ణయించే కమిషన్ అధికారాన్ని కూడా సమర్థించారు. సెక్షన్ 8B ప్రకారము అవకాశం కల్పించకపోవడం వంటి చిన్న సాంకేతిక ప్రొసీజర్ అంశాలపై మరి కోర్టు పరిగణలోకి తీసుకొని ఈ జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వీళ్లపై తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించకపోవడం వంటి చిన్న సాంకేతిక ప్రొసీజర్ అంశాలపై మరి కోర్టు పరిగణలోకి తీసుకొని ఈ జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వీళ్లపై తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవద్దని మాత్రమే చెప్పింది. ఎక్కడ కూడా జడ్జిమెంట్ లో వాళ్ళకి నిర్దోషులని గాని అసలు కాళేశ్వరం కూలిపోవడానికి వీళ్ళు కారణం కాదని గాని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అదేవిధంగా పిటిషనర్ కు నివేదిక ప్రతిని అందించకుండా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పదే ప్రచురించడం పట్ల చట్ట విరుద్ధం. ఇది దురుద్దేశపూర్వకంగా పక్షపాతంతో చేసిన చర్యగా ప్రకటించాలని కోర్టును కోరింది. మరి సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తుందని ప్రకటించాలి. అయితే అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టిన తర్వాత పిటిషనర్లకు ప్రతులు అందించినందున ఈ అభ్యర్థనపై కోర్టు ఏ విధంగా స్పందించలేదు. మరి ఇది కోర్టులో జరిగిన వాస్తవం, కోర్టు ఇచ్చిన తీర్పు వాస్తవం. 102 పేజీల జడ్జిమెంట్ లో మరి టిఆర్ఎస్ వాళ్ళు ఎందుకు సంబరాలు చేసుకుంటారేమో గాని ఒక చిన్న ప్రొసీజరల్ టెక్నికల్ ఇష్యూ పాయింట్అవుట్ చేసి తప్పితే తతిమే అన్ని విషయాలని కోర్టు సమర్థించింది. ఈరోజు మరి కేబినెట్ లో అడ్వకేట్ జనరల్ గారు మొత్తం జడ్జిమెంట్ కాపీ, ఆ తర్వాత
లీగల్ రోడ్ మ్యాప్ ఫార్వర్డ్, ఆప్షన్స్ టు బిఫోర్ ద గవర్నమెంట్ అన్ని విషయాల్లో బ్రీఫ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో నిర్ణయం ఏం జరిగిందంటే, మరి ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, నేను ఇరిగేషన్ మంత్రిగా, శ్రీధర్ బాబు గారు కూర్చొని మరి ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసిన అభిషేక్ సింఘ్వి గారిని, అడ్వకేట్ జనరల్ గారిని ప్రత్యేకంగా సమావేశమై మరి తదుపరి మా లీగల్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందో అది మేము డిసైడ్ చేయబోతున్నాము. అదేవిధంగా వాళ్ళు అంటే చాలా అంశాలు ఉన్నాయి జడ్జిమెంట్ లో. చాలా అంశాల్లో వాళ్ళు అడిగిన దానికి కోర్టు ఒప్పుకోలేదు, కోర్టు దానికి స్పందించలేదు కూడా. అదేవిధంగా మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న విషయాలలో మరి సుప్రీంకోర్టు అప్రోచ్ కావాలన్నా, మరి కమిషన్ ని ఎక్స్టెండ్ చేయాలన్నా, మరి ఏ విధంగా ముందుకు పోవాలనేది మరి దానికి కేబినెట్ లో మరి ఒక చిన్న సబ్ కమిటీ వేసుకొని రేపు ఎల్లుండి న్యాయ నిపుణులతో డిస్కస్ చేసి అది ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా చాలా ముఖ్యమైన విషయం శ్రీనివాస్ రెడ్డి గారు గుర్తు చేశారు. మేము మొదటి నుంచి ఒక విషయం ప్రస్తావిస్తున్నాం, శాసన సభలో చెప్పినాం. హైకోర్టులో సెప్టెంబర్ లో ఒక అండర్టేకింగ్ ఇచ్చినాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిషన్ నివేదికపై మేము స్వతహాగా చర్యలు తీసుకునేది ఉండదు. ఈ నివేదిక దీంతో సహా నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఎన్డీఎస్ఏ రిపోర్టు, విజిలెన్స్ రిపోర్టు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రిపోర్టు ఆధారంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇండిపెండెంట్ గా మొత్తం ఇష్యూని డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి ఆ సిబిఐ యాక్షన్ తీసుకుంటుంది, ప్రొసీడ్ అవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా లిఖిత పూర్వకంగా సిబిఐ డైరెక్టర్ కి లేఖ రాయడం జరిగింది. 9 నెలలు గడిచినా మరి సిబిఐ ఎందుకు ముందుకు పోవడం లేదో మరి మీ అందరికీ అర్థమవుతుంది. ఇంకో నిర్ణయం ఈరోజు తీసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను అతి త్వరలో సిబిఐ డైరెక్టర్ గారిని కలిసి ఈ నివేదికలన్నీ ఇచ్చి, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థలు వారి యొక్క అమూల్యమైన సొమ్ము, పబ్లిక్ అమౌంట్ హ్యాస్ బీన్ లాస్ట్, హ్యాస్ బీన్ ఎంబెజిల్డ్, హ్యాస్ బీన్ మిస్యూజ్డ్, హ్యాస్ బీన్ మిస్అప్రోప్రియేటెడ్. కాబట్టి సిబిఐ మరి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఈ కాళేశ్వరం 3 బ్యారేజ్ విషయంలో ముందుకు పోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు, నేను సిబిఐ డైరెక్టర్ ని స్వయంగా కలవబోతున్నాము. మరి కొంత తెలంగాణ ప్రజానీకానికి మీ ద్వారా నేను తెలియజేసిన విషయాలు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడిహట్టి దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 16.5 లక్షల ఎకరాల ఆయకట్టుకి 38,000 కోట్లతో మొదలుపెట్టింది. జూన్ 2, 2014న కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ని అనేక మార్లు అభినందిస్తూ, వాళ్ళు పదవిలో వచ్చిన తర్వాత 6 నెలలు సంవత్సరం తర్వాత దీనికి జాతీయ హోదా ఇవ్వాలని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి, తుమ్మడిహట్టి దగ్గర నిర్మిస్తున్న ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలని లేఖ రాసిన విషయం కూడా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం. మరి మరో 6 నెలల తర్వాత తుమ్మడిహట్టి దగ్గర నీళ్లు లేవని ఒక అబద్ధపు మాటలతో, అయ్యో సిడబ్ల్యూసి అన్నది అని చెప్పి పూర్తిగా అవాస్తవమైన విషయాలు చెప్పి, అదేవిధంగా మహారాష్ట్రలో సబ్మర్జెన్స్ ఉంటది కాబట్టి తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేసింది. వాస్తవంగా తుమ్మడిహట్టి దగ్గరే కట్టి ఉంటే మనం ఎకరాకి ఆ రోజు అక్కడ
భూముల ధరలు మహారాష్ట్రలో 5 లక్షల కంటే తక్కువ ఎకరం. మనం ఎకరానికి 50 లక్షలు ఇచ్చినా తెలంగాణ రాష్ట్రానికి మరి మేలు జరిగేది. అనవసరంగా అకారణంగా ఇది అన్ని రిపోర్ట్స్ లో ఉంది. ఏది అసలు ఈ తుమ్మడిగట్టు నుంచి మేడిగడ్డకి ప్రాజెక్టు షిఫ్ట్ చేసి కేసీఆర్ ఆ ప్రభుత్వం తీవ్రమైన మోసం చేసింది, నష్టం చేసింది అని ఆ ప్రాజెక్టు షిఫ్ట్ చేసి 38,000 కోట్ల ఉన్న ప్రాజెక్ట్ ని క్రమక్రమంగా అంచనాలు పెంచి ఈ రోజు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి 1,47,000 కోట్లు అవుతుంది. ఆలోచన చేయండి, మరి అమూల్యమైన ప్రజాధనాన్ని ఏ స్థాయిలో మిస్యూజ్ చేయడానికి మరి వాళ్ళ కక్కుర్తో, లేకపోతే కమిషన్ల కక్కుర్తో, అసమర్థతలో, లేకపోతే మరి ఆ ప్రాజెక్టు పూర్తయితే గత కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందనో, మరి ఏ కారణంగానో అసలు ఆ ప్రాజెక్టు షిఫ్ట్ చేయడం ఇది ఒక ఘోర తప్పిదం. అదే విధంగా వాళ్లే అనేక మార్లు మేడిగడ్డనే కాళేశ్వరం ప్రాజెక్టుకి గుండెకాయ అన్నది ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నేనే డిజైన్ చేసిన, నేనే నిర్మాణం, ఆయనే డిజైనర్, ఆయనే, నేనే కర్త, నేనే కర్మ, నేనే క్రియ అని పదే పదే చెప్పి మరి వాళ్ళు ఉన్న సమయంలోనే సుమారు 97,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. 1,00,000 ఎకరాలకు కూడా ఆయకట్టు ఇవ్వలేదు. పదే పదే ఒక మేడిగడ్డ పోతే ఏమైంది, ఇంకా ఎన్నో కంపెనీలు కట్టే అంటున్నారు. అసలు సోర్స్ ఆఫ్ వాటర్ ఇస్ మేడిగడ్డ. మేడిగడ్డ నుంచి వాటర్ లిఫ్ట్ చేయకుంటే తతిమ ప్రాజెక్టు కట్టడం అసలు అనవసరం. మరి వాళ్ళన్న గుండెకాయనే మనిషికి గుండెకాయ ఫెయిల్ అయితే అసలు మనిషి బతడా? అదేవిధంగా ప్రాజెక్టుకి విలువెంత? పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి శాశ్వతంగా ఆర్థికంగా నష్టం చేసి, మరి తెలంగాణ రైతాంగానికి నష్టం చేసి, ఈరోజు వాళ్ళ వింత ప్రవర్తన తెలంగాణ ప్రజలు, రైతులందరూ గమనిస్తున్నారు. మీ కక్కుర్తి వల్ల, మీ అసమర్థత వల్ల, మీ చాతగాంతరం వల్ల, మీ తొందరపాటు వల్ల తుమ్మడేటి నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేసి మరి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మన అందరినీ తాకట్టు పెట్టి కాస్ట్లీ, హై కాస్ట్, షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఏటా భారం 15 నుంచి 20,000 కోట్లు. అంటే వాళ్ళు తుమ్మడేటి నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేసినందుకు. మరి షిఫ్ట్ చేసినాక సరిగ్గా కట్టినా అంటే వాళ్ళ హయాంలోనే నిర్మాణం మొదలు పెట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే మరి కూలిపోయింది, వాళ్ళ హయాంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చి దీంట్లో డిజైన్ లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, O&M లో లోపం ఉంది అని అనేక విషయాలు పాయింట్అవుట్ చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారత పార్లమెంటు ద్వారా చట్టపరంగా ఏర్పడ్డ స్టాట్యూటరీ బాడీ. భారతదేశంలో డ్యామ్స్, బ్యారేజెస్ కి బిగ్గెస్ట్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఇన్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వాళ్ళేమో అనేక కీలకమైన అంశాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పూర్తిగా ఘోర తప్పిదం పాయింట్అవుట్ చేశారు. కొన్ని ఉదాహరణ చెప్తాం మీకు. అసలు మనం ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా ఫౌండేషన్ కోసం సాయిల్ చెక్ చేస్తాం కదా. ఎంత గొప్పగా కట్టిందంటే ఆ బ్యారేజీలు డిపిఆర్ లో బ్యారేజీల నిర్మాణం ఒక చోట కడతా అని చెప్పి యాక్చువల్లీ నిర్మాణం ఇంకో చోట చేసిండ్రు. సరి అయిన జియో టెక్నికల్, జియో ఫిజికల్ టెస్ట్ అంటే బేసికలీ సాయిల్ టెస్టింగ్, ఫౌండేషన్ కి కావలసిన స్ట్రెంత్ గురించి టెస్టులు చేయలేదు. అదే విధంగా డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు సెంట్రల్ వాటర్ కమిషన్ ఆమోదం ఇవ్వకముందే టెండర్లు పిలిచేసిండ్రు, అగ్రిమెంట్లు సైన్ చేసిండ్రు, 1,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇంకో ముఖ్యమైన విషయం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా స్పష్టంగా చెప్పింది. అసలు
ఈ 3 బ్యారేజీల ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆ ఫౌండేషన్ ఈ సస్పెక్ట్, ఫౌండేషన్ అనుమానాస్పదం. వాళ్ళు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లోనేమో షీట్ పైల్ ఫౌండేషన్ రాసింది. వాళ్ళు నిర్మాణం మొదలు పెట్టినాక ఫౌండేషన్ ఎవరైనా చేస్తారంటే ఎంత తిక్కల వ్యవహారం ఇది. డిపిఆర్ లోనేమో షీట్ పైల్ ఫౌండేషన్ ఒకటేమో ఫౌండేషన్ చేయటం, నిర్మాణం మొదలైనాక సీకండ్ పైల్ ఫౌండేషన్ మార్చి ఇప్పుడు ఆ 3 బ్యారేజీల ఫౌండేషన్లు కూడా అనుమానాస్పదం అని చెప్పి భారతదేశంలో అంతర్జాతీయంగా నిపుణులందరూ చెప్తారు. వీళ్ళు ఏమంటారు, ఆ పియర్లు రిపేర్ చేసి నీళ్ళు నింపుకోండి, ఆ పియర్లు రిపేర్ చేసి నీళ్ళు నింపుకోండి. అరే మీరు చేసిన ఘనకార్యం సాలేయా, మీ సలహాలు అవసరం లేదు. మరి మేము అనుకుంటున్నాం హరీష్ రావు కంటే అనిల్ జైన్కి మరి ఆ ఎన్డీసీ ఎక్స్పర్ట్స్ ఎక్కువ తెలుసని. మరి వాళ్ళు చెప్పినట్టు చేసి సరి అయిన మరమ్మతులు చేయకుండా, సరి అయిన టెస్టులు చేయకుండా ఆ బ్యారేజీలు నింపితే మేడిగడ్డ బ్యారేజ్ మళ్ళీ కూలిపోతే కింద 44 గ్రామాలు, భద్రాచలం టౌన్, భద్రాచలం గుడి కొట్టుకపోతాయి. మరి అది కోరుకుంటారు ఆ వీళ్ళు. మేము సైంటిఫిక్ గా, రాషనల్ గా, లాజికల్ గా భారతదేశంలో అంతర్జాతీయ స్థాయిలో బెస్ట్ పాసిబుల్ ఎక్స్పర్ట్స్ డ్యామ్స్ లో గానీ బ్యారేజ్ తీసుకొచ్చి వాళ్ళ సలహా మేరకు ముందుకు పోతున్నాము. అదే విధంగా 2016లో నిర్మాణం మొదలుపెట్టిండ్రు, 2019లో పూర్తయింది. 2020లోనే అంటే ఇనాగరేషన్ అయిన మరుసటి రోజు నుంచే. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంతసేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. ముఖ్య అంశం ఏంటంటే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిసి సిబిఐ డైరెక్టర్ ను స్వయంగా కలిసి రిక్వెస్ట్ చేస్తారట దీని మీద టేకప్ చేయండి అని. సో కోదండరామ్ గారు ఉన్నారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. సో శరత్ గారు, సో విన్నారు కదా, సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేసింది, ఇదే టాపిక్ సంబంధించి కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది క్యాబినెట్. సో మిగతా గెస్ట్లకు కూడా చాలాసేపు వెయిటింగ్ లో ఉంచాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన దానిలో మెయిన్ పాయింట్ సిబిఐ డైరెక్టర్ ను స్వయంగా ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మినిస్టర్ ఇద్దరు కలుస్తున్నారు. ఏమైనా ప్రయోజనం ఉంటుందా దీనివల్ల? సార్, మన ముఖ్యమంత్రికి సిబిఐ డైరెక్టర్ ను కలవడం చాలా సరదా సార్. ఇంతకుముందు కూడా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కోకాపేట భూముల మీద, దాని మీద, దీని మీద చాలా సార్లు కలిశాడు. ఆయనకు చాలా వెరీ క్లోజ్ ఫ్రెండ్షిప్ అనమాట డైరెక్టర్లను కలవడం అది ఇదని. ఇది అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ చీప్ చేయడం అనమాట. రాష్ట్రలో వ్యవహారాలను థర్డ్ క్లాస్ చేయడం అట్లా ఉండదు సార్, ఆ రకంగా ఉండదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోర్టెంట్స్ ఆఫ్ ది కేసు ఇంతకుముందు నేను మీకు చెప్తుంటే కదా, GOMS నెంబర్ 6 లో ఏం చెప్పినారు అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ప్రాజెక్టుకు సంబంధించిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఎట్లా కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయింది అది ఇది అని చెప్పి. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో వాళ్ళు కమిషన్ ముందు ఏం పెట్టినారు, టు ఎంక్వైరీ ఇంటూ ది నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ లాక్యునే ఇన్ ప్లానింగ్, డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజెస్. ఈ మూడింటికి రిస్ట్రిక్షన్. వీటిలలో ఇవన్నీ చేయమన్నారు. టు ఎంక్వైరీ ఇంటూ ది మేనర్ ఆఫ్ అవార్డ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఇంక్లూడింగ్ బట్ నాట్ లిమిటెడ్ టు డీవియేషన్స్ ఇన్ ది కాంట్రాక్ట్ అండ్ ఫాలోయింగ్ ది స్ట్రిక్ట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ సచ్ కాంట్రాక్ట్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే సార్ మనకి ప్రొసీజర్ ఉంటుంది అనమాట, ఏ రేట్లు ఎట్లా ఫిక్స్ చేయాలా ఇదంతా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ పద్ధతులు ఫాలో అయినారా లేదంటే దీస్ కమ్ అండర్ ఇర్రెగ్యులారిటీస్ ఆల్సో బార్డర్ ఆన్ కరప్షన్ అండ్ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అనమాట. తర్వాత ఇంకేమన్నారు, క్వాలిటీ కంట్రోల్, మానిటరింగ్ ఎట్సెట్రా చేయమన్నారు. టు ఎంక్వైరీ అండ్ ఐడెంటిఫై అండ్ ఫిక్స్ అప్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ఎనీ అథారిటీ ఆర్ అఫీషియల్ who extended undue favors to the agencies, contractors in terms of allowing unjustified UOTS, extension of time, wrong completion of work certificates, premature releasing of bank guarantees and such other matters. ఇట్లా మొత్తం కంప్లీట్ గా సిబిఐ ఏదైతే రేపు ఎంక్వైరీ చేయాలా, ఇన్వెస్టిగేషన్ చేసేసి ఇందులో ఏ ఇర్రెగ్యులారిటీ జరిగినాయి, ఏ ఫైనాన్షియల్ మిస్చీఫ్ జరిగింది, ఎంత కరప్షన్ జరిగింది, ఇవే విషయాలను దాదాపుగా రేపు సిబిఐ ముందు కూడా ఉంచాలా.
తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళ ఓన్ ఆలోచన ప్రకారంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఓన్లీ కొన్ని విషయాలను మాత్రమే పరిశీలిస్తుంది సార్. డ్యామ్ సేఫ్టీ అథారిటీకి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేసిస్ మీద సిబిఐకి మేము ఆర్డర్ చేసినా అని అనడం ఏదో అంటే తాడి చెట్టు ఎందుకు ఎక్కినాం అంటే దుడగడికి అన్నట్టుగా ఉంటాయి. నేను ఇంతసేపు మంత్రి గారు మాట్లాడితే కూడా చూసినాను. ఎందుకంటే ఈ రిపోర్టును బేసిస్ లేకుండా, ఈ రిపోర్టును పరిశీలించకుండా ఏ ఆఫీసర్లు ఎంక్వైరీ కమిషన్ ముందు ఏం మాట్లాడినారు, ఏం చెప్పినారు, ఏ ఫైళ్లు చూసినారు, ఏ ప్రశ్నలు వేసినారు, ఇవన్నిటిని పరిశీలించకుండా మళ్ళీ ఫ్రెష్ గా ఏమని స్టార్ట్ చేస్తారు, ఏ రకంగా వాళ్ళు ప్రొసీడ్ అవుతారు? ఈ ప్రశ్నకు ఎవరైనా సమాధానాలు చెప్పారు. ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద మాటలు, పొడుగు లంబా చౌడా మాటలు మాట్లాడినాడు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇన్ని అంశాలను పరిశీలించి సమగ్రంగా ఇచ్చిన రిపోర్టులోనే ఇది లోపభూయిష్టంగా ఉంది, 8A, 8B, 8Cని ఫాలో కాలేదు. అసలు విట్నెస్లుగా పిలిచి ఇంకా కమిషను కొన్ని సందర్భాలలో ఈ హైకోర్టు కొన్ని సందర్భాలలో కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద చాలా అంటే చాలా దుర్భరంగా కామెంట్ చేసింది. తర్వాత రెండోది అంటే ఇక మనము వాళ్ళు మాట్లాడినట్టుగా గవర్నమెంట్ కు వ్యతిరేకంగా మాట్లాడాలా అనేది మన ఆలోచన కాదు కాబట్టి మనం చెప్తున్నాం. ఇప్పుడు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లలో కొన్ని ఫైండింగ్స్ వాళ్ళు ఏమన్నారు, వాళ్ళని విట్నెస్లుగా పిలిచి వాళ్ళ మీద వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు చేసినారన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ యొక్క పర్పస్ గురించి కమిషన్ లో ఏం చెప్పినారు? మ్యూట్ చేయండి మిగతా గెస్ట్లు. పీసీఆర్ ఒకసారి మ్యూట్ చేయండి మిగతా గెస్ట్లు. రీసౌండ్ వస్తుంది. ఎస్ చెప్పండి శరత్ గారు. ఇందులో వీళ్ళు చెప్పిన ప్రకారమే పేజ్ 43 ఆఫ్ ది జడ్జ్మెంట్ లో ఏం చెప్పినారు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ టు ఎగ్జామిన్ ది రీజన్స్ ఫర్ సింకింగ్ ఆఫ్ piers of Medigada Lakshmi barrage. It recorded findings that the piers had sunk due to combination of issues involving lacunae, negligence in planning, design, quality control, and operation and maintenance of the barrage. The distress conditions developed adversely affected the functionality of the barrage, rendered useless until fully rehabilitated. It also found that keeping the reservoir full in the present condition would worsen the barrages and should not be resorted to. ఇట్లా రకరకాల విషయాలను వీళ్ళు పాయింట్అవుట్ చేసినారు ఈ కమిషన్ వాళ్ళు. అంటే ఇప్పుడు కమిషన్ రిపోర్టును చూడకుండా సిబిఐ ఇండిపెండెంట్ గా ఏ అంశాలను పరిశీలిస్తుంది చెప్పండి ఒక మాట. ఇప్పుడు జరిగేది ఓన్లీ ఆధారంగా వద్దా లేకపోతే మిగతా ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందండి? ఎన్డీఎస్ఏ ఏమి చెప్పలేదు. ఎన్డీఎస్ఏ చెప్పింది ఏంటి అంటే డిజైన్ లోపం కొంత ఉన్నది. తర్వాత వాళ్ళ ఇప్పుడు ప్రతిదానికి బీసీ ఘోష్ కమిషన్ ప్రతిదానిలో కమిషన్లు వేసే సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు కదా డైరెక్ట్ గా. మరి ఎవరు వేయమన్నారు సార్? ఇప్పుడు ఎవరు వేయమన్నారు ఈ కమిషన్ ను? ఈ కమిషన్ వల్ల ఒరిగింది ఏంది? ఇప్పుడు ఇంత ఎక్స్పెండిచర్ జరిగిన తర్వాత ది హైకోర్ట్ మేడ్ ఎ వెరీ సీవియర్ కామెంట్స్. ఏమేనని పాపం వాళ్ళు మాట్లాడతారు. ఆఫ్టర్ 4 months of submission of their affidavits filed on 21/7/2024 and on 1/8/2024, the petitioners S.K. Joshi and Smita Sabharwal were telephonally asked to appear before the commission to make statements. The petitioner S.K. Joshi appeared on 18/12/2024 when his statements were recorded as CW 92. The petitioner Smita Sabharwal appeared before the commission on 19/12/2024. The commission recorded their statements. అని మీరు విట్నెస్లుగా పిలిచి వాళ్ళ కాండక్ట్ మీద వాళ్ళ దాని మీద చాలా నీచాతినీచంగా మాట్లాడినారని హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పింది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్క రకంగా కామెంట్ చేస్తున్నారు ఈ కమిషన్. ఇప్పుడు ఏమన్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ విత్ రిగార్డ్ టు చీఫ్ మినిస్టర్ గురించి అంటే హరీష్ రావు గురించి వాళ్ళు ఏం చెప్పినారు? along with the chief minister intentionally have not considered the report of the expert committee, that it can be categorically held that there is a rank irregularity from the stage of conceptualization of Kaleshwaram project till the issuance of administrative control on 1/3/2016 for construction of the barrages. This is not the decision of the government but of individuals అని మాట్లాడినాడు. ఒకసారి అడుగుదాం కోదండం గారు. ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ ని నేరుగా కలుస్తారట. శరత్ గారు అంటారంటే బేసిస్ ఏంటి సిబిఐ ఎంక్వైరీకి? అవి సరిపోవు అంటారు. ఎవరు?
శరత్ గారు, అడ్వకేట్ శరత్ గారు. నేను సరిపోదని అనలేదు. కంపల్సరీగా ఈ కమిషన్ రిపోర్టు ఇట్ బికమ్స్ రిలవెంట్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. ఇది లేకుండా, ఇది కాకుండా ఈ కమిషన్ ఆల్రెడీ ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ ఇచ్చిన వాటిని కాదని, ఎందుకంటే బికాస్ హైకోర్ట్ సెడ్ the findings of the commission as against these officers are inoperative, they cannot be basis for any action అని అన్న తర్వాత by overcoming the embargo put by the high court, how the CBI would examine the whole issue, what could be the other issues that are concerned. after all మన మేజర్ పాయింట్ ఏంది, అవినీతి అక్రమాలు జరిగినము, ఏకపక్ష నిర్ణయాలు, తప్పుడు విధానాలు అవలంబించినారు, ఒక చోట కట్టాల్సింది ఇంకో చోటికి పోయినారు. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది కమిషన్స్ టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్. ది కమిషన్ హ్యాస్ ఆల్రెడీ సబ్మిటెడ్ ఎ లాప్సైడెడ్ రిపోర్ట్. ఒకసారి అడుగుదాం కోదండం గారు, ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ నేరుగా కలుస్తారట? అవును, విన్నానండి. ఒకటి ఏమన్నా ప్రయోజనం ఉంటుంది మీ ఉద్దేశంలో? సిబిఐ టేకప్ చేయొచ్చా? సిబిఐకి కేసు అప్పగించిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేయాలి కదండి. అంటే దీనిలో పొలిటికల్ గా ఏదో ఉంది టేకప్ చేయకపోవడం దానిలో అని అనుకోవటమే గాని, ఎందుకంటే సిబిఐ మీద వస్తున్న ఆరోపణల నేపథ్యంలో భరత్ గారు, విషయం ఏంటంటే గవర్నమెంట్ సిబిఐకి ఏం ఉత్తరం రాసిందో నాకైతే తెలియదు. మీ మీడియాకి ఏమన్నా అందుబాటులో ఉందా నాకు అంచనా లేదు. ఉంది సార్, ఆ రోజు అదే ఈ మేడిగడ్డ పియర్స్ కుంగిపోయింది కాబట్టి అని లెటర్ రాశారు. దానిలో మేడిగడ్డ అని స్పష్టంగా ఉంది. ఆ లెటర్ లో పీసీ ఘోష్ మెన్షన్ ఏం లేదు. లెటరు బహిరంగంగా విడుదల చేసిందా గవర్నమెంట్? చేశారు, మీడియాకు విడుదల చేశారు. అంటే మేబీ జీవో ఇష్యూ చేసినట్టున్నారు, దానికి సంబంధించి జీవోనో ఆర్డర్ బహుశా ఇష్యూ చేసినట్టున్నారు. తెల్లారైతే చూసాను నేను, నాకు గుర్తుంది. ఏదన్నా ఇది ఒక గవర్నమెంట్ ఏజెన్సీ, దానికి అప్పచెప్పినటువంటి విషయాలపైన ఎంక్వైరీ చేయాలి. ఇంకా ఈ సమాచారం చాలదనుకుంటే సమాచారాన్ని సేకరించాలి. ఇప్పుడు ఇవి మనకు కనబడుతున్న డాక్యుమెంట్లే కావు కదా. విజిలెన్స్ కమిషన్ నివేదిక కూడా ఉంది కదా. ఆ నివేదికలో కూడా ఏ ఆఫీసర్ ఎట్లెట్లా తప్పు చేసిండని చాలా వివరాలు ఉన్నాయనే మాట పత్రికల్లో చదివిన నేను. మరి అవన్నీ సమాచారాలు ఉన్న వాటిని వాడుకోవచ్చు, లేకపోతే ఎంక్వైరీ చేసి దాన్ని కూడా సమాచారం పోగు చేసుకోవాలి. అంతే తప్ప గాని మాకు ఇంకా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇట్లుండాలని అడిగే అధికారం ఏం లేదు సిబిఐకి. ఉన్న వాటిని ఏం అప్పచెప్తే దాని మీద ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ చేసి నివేదిక ఇవ్వాలి. ఆ విషయంలో తాత్సర్యం చేయకుండా వేగిరంగా చర్యలు తీసుకోవాలి. ఓకే, కత్తి వెంకటస్వామి గారు ఒక్క నిమిషం సార్. భరత్ గారు ఒక్క నిమిషం. డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ దిస్ కేస్, ఈ హైకోర్టులో డివిజన్ బెంచ్ ముందు ఆర్గ్యూస్తున్నప్పుడు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గారు ఒక ఇన్సూరెన్స్ ఇచ్చినారు హైకోర్టుకు. ఏమని, మా మీద సిబిఐ ఎంక్వైరీ వేశారు, అసెంబ్లీలో చర్చించారు, మాకు సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడినారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినారు, అది ఇదని వీళ్ళు చేసిన ఆరోపణలకు సమాధానంగా ఈ ఘోష్ కమిషన్ రిపోర్టును ఏ విధంగా కూడా మేము ఉపయోగించము, ఆధారపడము అనేటువంటి మాట చెప్పినారన్నమాట. ఇంతకుముందు కోదండం గారు అడిగారు కదా, ఆ లెటర్ కాపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ రవి గుప్తా లెటర్ రాశారు, ఆర్డర్ ఇష్యూ చేశారు September 1వ తేదీన. ఇన్ వ్యూ ఆఫ్ ది NDSA రిపోర్ట్, ద ఫైండింగ్స్ ఆఫ్ ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ, ద అసెంబ్లీ అంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఫైండింగ్స్ అని కూడా అన్నారు, ప్లస్ NDSA రిపోర్ట్ అన్నారు. ద అసెంబ్లీ డిసిజన్ ఆన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజ్ ఆఫ్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్ అండ్ ద సింకింగ్ ఆఫ్ పియర్స్ రిజల్టింగ్ ఇన్ హ్యూజ్ ఫైనాన్షియల్ లాస్ టు ది స్టేట్ ఎక్స్చెకర్. ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఎంట్రస్ట్ ద ఇన్వెస్టిగేషన్ టు ది CBI అండర్ సెక్షన్ 16 ఆఫ్ ది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946. అంటే CBI ఢిల్లీ పోలీస్ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఏర్పాటైంది కాబట్టి దీనిలో 3 విషయాలు పేర్కొన్నారు: పీసీ ఘోష్ కమిషన్, NDSA రిపోర్టు, అసెంబ్లీ నిర్ణయం. ఈ 3 ప్రకారం సిబిఐకి అప్పగిస్తున్నాం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ అని పేర్కొన్నారు కోదండరామ్ గారు. అదే దాని మీద ఎంక్వైరీ చేయాలండి సిబిఐ. ఇంకా అంతకంటే దాని మీద మనం ఇంకేమీ ఆశించేదేమీ లేదు కదా. ఎంక్వైరీ చేయాలి, రిపోర్ట్ ఇవ్వాలి సిబిఐ. వెంకటస్వామి గారు బాధ్యత ఒక కీలకమైన సంస్థకే ఇచ్చిండ్రు కదా. ఓకే, కత్తి వెంకటస్వామి గారు థ్యాంక్స్ అండి, గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్.
కత్తి వెంకటస్వామి గారు నమస్కారం మీకు. నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు అందరికి నమస్కారం. చెప్పండి. మొత్తానికి ఇప్పుడు మేడిగడ్డ మీద వేసిన దానికి సంబంధించి, మేడిగడ్డ కాదు కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు మీద అని అడుగుతోంది భారతీయ జనతా పార్టీ. లెటర్ అట్లా చేంజ్ చేసి రాయండి. ఓకే, భారతీయ జనతా పార్టీ ఎట్లా అడిగితే అట్లా రాద్దాము. సిబిఐ అడగాలి, భారతీయ జనతా పార్టీ కాదు అడిగేది. అంటే అట్లా చేస్తే సిబిఐ టేకప్ చేస్తుంది అని వాళ్ళ అధికారంలో ఉన్నారు కేంద్రంలో కాబట్టి. సిబిఐ అనేటువంటి సంస్థకు ఒక అప్పీల్ పోయింది. పోయి 9 నెలల్లో ఒక మేము పెట్టినటువంటి అప్పీలు, మేము ఇచ్చినటువంటి దరఖాస్తులో లోపం అంటే సిబిఐ ఇప్పటికే మమ్మల్ని అడగాల్సింది, లేదా సిబిఐ తను చేసుకుంటూ పోవాల్సింది. సో అది ఏం చేస్తలేదనంటే అది రిమోట్ కంట్రోల్ ఇంకెక్కడ ఉన్నదన్నట్టు కదా. ఆ రిమోట్ కంట్రోల్ ఉన్నది అనే విషయాన్ని ప్రకాష్ అన్న చాలా స్పష్టంగా చెప్తున్నారు. సిబిఐకి నిన్న దాకా ఏమన్నాడు, సిబిఐకి మాకేం సంబంధం అండి, భారతీయ జనతా పార్టీ సిబిఐ పనిచేస్తుంది. ఇప్పుడు ఏమంటాడు, సిబిఐకి మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ సమగ్రంగా లేదు కాబట్టి ఈ సిబిఐ ఏమి యాక్ట్ చేయాలనేది కూడా భారతీయ జనతా పార్టీ డిసైడ్ చేస్తుంది అనేది చాలా స్పష్టంగా ప్రకాష్ రెడ్డి అన్న మాటలను బట్టి అర్థమవుతుంది. సో నేనేమంటున్నానంటే ఇప్పటికైనా ఇప్పుడు అన్న శరత్ గారు చాలా వివరాలు చెప్పినారు. ఆ వివరాల్లో ఎక్కడ కూడా పీసీ ఘోష్ కమిషన్ కంపల్సరీ పక్కన పెట్టండి అని ఇక్కడ చెప్పలే. పీసీ ఘోష్ ఏదైతే రిపోర్ట్ ఉందో దాని ఆధారంగా దాన్ని బేస్ చేసుకొని ఈ హరీష్ రావు లేకపోతే కేసీఆర్ గారు లేకపోతే హరీష్ రావు గారు సబర్వాల్ గారు వీళ్ళ మీద చర్యలు ఇప్పటికిప్పుడే తీసుకోవడానికి లేదు అనేటువంటి విషయం చెప్పిండు. కోర్టుకు వాళ్ళు కూడా అప్పీల్ చేసింది అదే, మా మీద పీసీ ఘోష్ మా మీద చర్యలు తీసుకోవద్దు అనేటువంటి అప్పీలే కేసీఆర్ హరీష్ రావు సునీతా సబర్వాల్ చేసినటువంటి అప్పీల్. ఆ అప్పీల్ మీదనే ఈ చర్చ జరిగింది. ఈ వాదన ప్రతివాదనలన్నీ విన్నాం. రెండో విషయం ఏంటంటే మీరు ఇందాక అంటే ఆర్డర్ ఫ్రమ్ ది రిక్వెస్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సిబిఐ దాంట్లో 3 అంశాలను చెప్పినారు. పీసీ ఘోష్ అంశము, అదే రకంగా ఎన్డీఎస్సీకి సంబంధించిన అంశము, అసెంబ్లీ తీర్మానం. నేనేమంటున్నా అంటే ఏ శక్తి సిబిఐ వస్తుందో చెప్పాలి. మేమైతే ఇప్పుడు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా నేను అవసరమైతే ఆ హైయెస్ట్ ఆఫీసర్ ని కలుస్తానంటే చరిత్ అన్న చాలా ఈజీగా కొట్టుపడేస్తున్నాడు. ఆయనకు సోకండి సిబిఐ ఆఫీసర్ ని కలవాలి. అంటే మాట్లాడేటప్పుడు కూడా కాస్త ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇష్యూ వచ్చింది, ఎంక్వైరీ పెండింగ్ లో ఉంది కాబట్టి స్వయంగా మేము కలిసి ఇప్పటిదాకా పెండింగ్ ఉన్న దాన్ని ఫర్దర్ గా దాన్ని మేము ఎంక్వైరీ చేయమని అడుగుతామని అంటే ఆయనకు సోకన్ అంటే ఎట్లా? ఇది మర్యాద. ఒక మాట వెంకటస్వామి గారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ చీఫ్ మినిస్టర్ అయినా సిబిఐ డైరెక్టర్ ను కలిసి ఫలానా కేసు తీసుకోండి అంటే సిబిఐ డైరెక్టర్ పాతోలు చేసిందో కొత్త ఏం లేదు, ఎవరికి వచ్చినా నో పార్సిల్ కహాన్. నాకు ఒక ఆలోచన వస్తుంది, నీకు ఒక ఆలోచన వస్తుంది. నీ ఆలోచన ప్రకారం నువ్వు పోతా, నా ఆలోచన ప్రకారం నేను పోతా. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అనిపించింది 9 నెలల నుంచి అది పెండింగ్ లో ఉన్నది కాబట్టి ప్రత్యక్షం కలిస్తే దానికి ఏమైనా ఉపయోగం ఉంటదేమో, ఎంక్వైరీ స్పీడప్ అవుతుందేమో అని ఆలోచన వచ్చింది. కలిస్తే తప్పంటారండి, ఏ మినిస్టర్ కలవకపోతే అదేం లేదండి. శరత్ గారు intellectual, you are an advocate and you are senior journalist. There is no hard and fast rules to meet the CBI director. ఈ మినిస్టర్ కలవాలి కలవద్దు అనే దానికి సామాన్య పౌరుడు కూడా పోయి కలవచ్చు. దానికి నేను మీకు సమాధానం చెప్తాను వినండి. చీఫ్ మినిస్టర్ లెవెల్ పర్సన్ షుడ్ మీట్ ది యూనియన్ హోమ్ మినిస్టర్ అండర్ హూస్ కంట్రోల్ ది సిబిఐ వర్క్స్. He should meet the president of India. He should meet the prime minister. But he should not go to a director. ప్రోటోకాల్ మాకు తెలుసా, ప్రోటోకాల్ మాకు తెలుసు, మీకు తెలుసు. నేనేమంటున్నానంటే when the home minister or the concerned minister of the government, union government, when not responding to the appeal, what should be done? ఒకసారి బీఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం. దేవిప్రసాద్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి
పార్టీలకు సంబంధిత అధికారులను కలిసే హక్కు లేదంటారా? యా ఒకసారి బీఆర్ఎస్ సెషన్ తీసుకుంది. దేవప్రసాద్ గారు కాదండి, దేవప్రసాద్ గారు డైరెక్ట్ గా ఇక సిబిఐ డైరెక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. ఇక హైకోర్టు సుప్రీంకోర్టు గురించి అయితే అన్మ్యూట్ చేయండి దేవప్రసాద్ గారు. సుప్రీంకోర్టు గురించి న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం కానీ సిబిఐ డైరెక్టర్ ను ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు స్వయంగా కలుస్తారట. కలవనీయండి భరత్ గారు, మంచిదే కదా. సిబిఐ డైరెక్టర్ ని కలవనీయండి, ఇంకా ప్రధానమంత్రిని కలవనీయండి, హోం మంత్రిని కలవనీయండి, వారికి ఎన్ని దారులు ఉన్నాయి అన్ని దారులు కలవనీయండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంతకాలం ప్రెస్ లో మాట్లాడింది కదా, అసలు ఏమైనా స్పష్టత ఉందా భరత్ గారు? మొత్తంగా కూడా చెప్పి లాడు ఈ కోర్టులో ఇచ్చినటువంటి తీర్పు కమిషన్ ఏర్పాటు చేయడానికి హక్కు లేదని ఎవరు చెప్పలేదు, హక్కు ఉందని ఈయన చెప్తున్నాడు. అది ఎవరైనా చెప్పిర్రా? చట్టానికి హక్కు లేదని. కమిషన్ ఏర్పాటు చేసేటువంటి హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. కానీ అనేక వైలేషన్ చేసింది, సహజ న్యాయ సూత్రాలను పాటించలేదు, 8C వైలేట్ చేసింది. అట్లాగే అనేక విషయాలు 8B 8C సంబంధించినటువంటి విషయాలు పెద్దలు శరత్ గారు చెప్పారు, నేను విన్నా. కాబట్టి ఇటువంటి విషయంలో అది ఇంటోటోగా ఈ కమిషన్ చేసినటువంటి ఫైండింగ్స్ మీద ఎవరి మీద చర్య తీసుకోవడానికి వీల్లేదనేటువంటి విషయాన్ని కమిషన్ తో సంబంధం లేదు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది, అసెంబ్లీ తీర్మానం ఉంది. అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయం. నేనేమంటున్నా భరత్ గారు, ఇవాళ చాలా స్పష్టంగా కేబినెట్ లో చెప్పేది ఉండే, అసెంబ్లీ చేసినటువంటి నిర్ణయం ప్రకారం మేము చర్యలకు పోతాం, లేకుంటే ఎన్డీఎస్ఏ ప్రకారం చర్యలకు పోతామని. ఆ రెండు చెప్పకుండా అటు కాకుండా ఇటు కాకుండా ఏం కేబినెట్ నిర్ణయం? ఇప్పుడు నిజంగానే మీరు చెప్పినట్టు ఒకవేళ గవర్నమెంట్ కు చాలా క్లారిటీ ఉంటే 2.5 సంవత్సరాలుగా ఈ చర్చ, అంతకు ముందు ఎన్నికల ముందు నుంచి జరుగుతున్నటువంటి చర్చ కంటిన్యూగా, ఇప్పుడు ఈ ఫైండింగ్స్ విషయంలో ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది? ఎంక్వైరీ చేయమనండి, ఏం ఎంక్వైరీ చేస్తుంది? నేను ఏమంటున్నా, ఇంతకుముందు శరత్ గారు చెప్పిన ఫైండింగ్స్ అన్ని నేను విన్నా. ఫైండింగ్స్ ప్రిజుడిషియల్ టు ది పిటిషనర్స్ ఆర్ డిక్లేర్డ్ ఇనాపరేటివ్ అని మన శరత్ గారు ఒక వ్యాఖ్యను చదివింది. అంటే దాని అర్థం ఏంటి? పిటిషనర్లకు నష్టం కలిగించేలా ఉన్న కమిషన్ లోని అంశాలన్నీ చట్టపరంగా పనికిరావనేటువంటి అంశాన్ని చాలా స్పష్టం చేసింది. రెండవది, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారం ఏదైతే విచారణ సమయంలో ఎవరి ప్రతిష్టకైనా భంగం కలిగించేటువంటి అంశం ఉంటే తప్పనిసరిగా తగిన అవకాశం ఇచ్చి వారి వాదన విన్న తర్వాతనే నివేదిక ఇవ్వాలనేటువంటి నిబంధనలు కమిషన్ ఉల్లంఘించిందనేటువంటి విషయాన్ని చాలా స్పష్టం చేసింది. నేను ఏం భరత్ చేసుకోవచ్చు, ప్రభుత్వానికి ఉంది. ఎవరైనా అవినీతి చేస్తే వాళ్ళని చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంది. రేపు ఇది మొత్తం ఫైండింగ్స్ తర్వాత వీరికి అర్థం కాక రేపు సింఘ్వి దగ్గరికి పోతామని చెప్పిండ్రు. అడ్వకేట్ జనరల్ కూడా అర్థం కానట్టుంది మా శరత్ గారికి అర్థమైనంత రీతిలో. కాబట్టి నేను ఏమంటున్నా, డెఫినెట్ గా వాళ్ళు ఏం చేయదలుచుకుంటారో చేయండి. కోర్టులున్నాయి, చట్టాలున్నాయి, న్యాయాలున్నాయి. ఎవరైనా అవినీతికి పాల్పడ్డా, ఇంకొకటి పాల్పడ్డా డెఫినెట్ గా శిక్షలు పడాల్సింది. ఎవరు దీనికి వ్యతిరేకించేటువంటి అంశం లేదు. కానీ ఒక పొలిటికల్ వెంటర్తో పదే బురద జల్లేటువంటి ప్రయత్నం చేయడం, ఇలా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి కేసీఆర్ గారి మీద కానీ, హరీష్ రావు గారి మీద కానీ, ఇంకొకరి మీదైనా కానీ ఎటువంటి బాధ్యత ఉంటుందో అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయాలి కదా. కాబట్టి ఇవి ఏం తేలకముందే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ అని చెప్పారు, వాళ్ళని ఎక్కడ కూడా ఏమనలేదు, అవినీతి చేయలేదని చెప్పలేదు అని అన్నారు. అవినీతి చేసిందని ఎక్కడని చెప్పారా? నిన్న కోర్టు చెప్పిందా? నేను ఏమంటున్నా, డెఫినెట్ గా ఇందులో అనేక కోర్టు చట్టబద్ధం అని చెప్పింది. చట్టబద్ధం అని చెప్పింది. తర్వాత ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా విషయాల్లో కొట్టివేయలేదు, మీరు దీన్ని అసలు మొత్తం కొట్టేయండి, ఆరోపణలు కొట్టేయమంటే కూడా కొట్టేయలేదు అన్నారు. భరత్ గారు, ఈ చర్చ ఎందుకు? ఆ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోమనండి. ఇంకా చర్చ ఎందుకు? ఆ నివేదిక ప్రకారం నిజంగా ఏం కొట్టేయలేదు, ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఇచ్చింది, ప్రభుత్వం ఏదైనా చేసుకో. పిటిషనర్లకు నోటీస్ ఇవ్వలేదనే సాంకేతిక కారణాలు మాత్రమే హైకోర్టు దప్పట్టింది. ఈ నివేదికలో వారిపై ప్రస్తావించిన అంశాలు అమల్లో ఉండవని, వాటి ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మాత్రమే తీర్పిచ్చింది. అంటే ఏంది అర్థమైంది భరత్ గారు? అంటే ప్రొసీజరల్ కు సంబంధించినటువంటి అంశాలు, ప్రొసీజరల్ ల్యాబ్స్ తప్ప క్లీన్ చీట్ అని మీరు ఎందుకు ప్రచారం చేసుకుంటారు? మరి దోషులనే మన ప్రచారం విజయ సంబరాలు చేసుకుంటారు. భరత్ గారు, దోషులని లేదు, నిర్దోషులని లేదు. నిర్దోషులు అయితే అనలేదు కదా, నిర్దోషులు అన్నారా? దోషులు
దోషులను ఎక్కడ అన్నారా చెప్పండి. నిర్దోషులు అన్నారా? నేను ఏమంటూ దోషులని వినండి, దోషులని కమిటీ రిపోర్ట్ లో చెప్పారు, దోషులు కాదని హైకోర్టు చెప్పలేదు. దోషులని పీసీ ఘోష్ కమిషన్, ఒక్క నిమిషం, దోషులని పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది, నిర్దోషులని హైకోర్టు ఏం చెప్పలేదు. నేను ఏమంటా దోషులని ఎండార్స్ ఏం చేయలేదు కదా హైకోర్టు, నిర్దోషులు అనలేదు. పిసిసి ప్రెసిడెంట్ గారు ఇతర కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లలో ఏం మాట్లాడారు సేమ్ రిప్లికా ఉంది కమిషన్ రిపోర్టు. అంతేగాని అట్లా కొత్తదనం ఏముంది భరత్ గారు? కాబట్టి నేనేమంటున్నా, ప్రభుత్వానికి హక్కు ఉంది, చట్టబద్ధమైనటువంటి వాళ్ళకి ఏ హక్కులు ఉన్నాయో హక్కులతోని సిబిఐ పోతారా ఇంకొక దానికి పోతారా ఏం చేస్తారా చెప్పేటువంటి ప్రయత్నం చెయ్యండి. కానీ ఊకే పదే పదే ఇది ఒక సినిమా సీరియల్ లాగా జరిపి ఒక వ్యక్తిత్వ హరణం చేసేటువంటి పద్ధతి గత ప్రభుత్వం అని చెప్పి ఎన్డీఎస్సీ ఏం చెప్పింది? ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఉంది కదా, చదువుమానండి. ఎన్డీఎస్సీ చాలా స్పష్టంగా చెప్పింది అవసరమైనటువంటి ఏమి టెస్టింగ్స్ చేసి పూర్తి చేయమని చెప్పింది. నిన్న మీటింగ్ కూడా పెట్టింది కదా రేవంత్ రెడ్డి, ఏమన్నాడు? మేము రిపేర్లు చేయడానికే ఇక్కడికి వచ్చినాము, ఈ మీటింగ్ పెట్టినాము, రివ్యూ చేస్తున్నాం, దీన్ని ప్రజా ఉపయోగంలోకి తెస్తామన్నాడు. మంచిదే కదా, ప్రజా ఉపయోగంలోకి తీసుకురండి. అందులో జరిగినటువంటి అవినీతి మీద ఎవరైనా చర్యలు జరిగితే, అధికారులు ఏమైనా చేస్తే, ఇంకెవరైనా ఏమైనా తింటే దాని మీద చర్యలు తీసుకోండి. కానీ ఈ శిక్ష రైతులకేం చేస్తారు? ఇది కొట్టుకపోవాలని ప్రయత్నం చేసి 2.5 సంవత్సరాలుగా ఏదో వరదలు వస్తే కొట్టుకపోతుంది అయిపోతుంది. ఇప్పుడు మీరు రిపేర్ చేయకుండా నీళ్లు స్టోరేజ్ చేస్తే, అడావుడిగా చేస్తే భద్రాచలం పట్టణం మొత్తం కొట్టుకుపోతుందని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మల్లన్న సాగర్ కూడా భూకంపం వచ్చి కొట్టుకపోతుందని చాలా మంది చెప్పారు. ఇప్పుడు 25 టీఎంసీలో 3 ఏళ్లుగా ఉంటున్నాయి, ఎక్కడ భూకంపం రాలేదు, ఎక్కడ వరదలలో కొట్టుకపోలేదు. మరి ఇదివరకు కట్టినటువంటి ప్రాజెక్టులు కొట్టుకపోయిన వాటికి ఏం సమాధానం చెప్తారు? నేను ఏమంటున్నా, ఎస్ఎల్బిసికి చాలా నేషనల్ ఎక్స్పర్ట్స్ తెచ్చి చేశారు. 8 మంది ఎట్లా చచ్చిపోయినారు? లోపలికి బయటికి కూడా రాలే కదా శవాలు. సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు ఎట్లా ఊరిపోయింది? ఇవన్నీ కూడా నేను ఏమంటున్నా, భరత్ గారు ఒక్క విషయం మాట్లాడినప్పుడు 10 అంశాలు చర్చకు వస్తాయి. స్టేట్ అవేగా మా పార్టీ అభిప్రాయం ఏంటంటే, ఒకవేళ అందులో ఏమైనా జరిగి ఉంటే మీరు చర్యలు తీసుకోండి. కమిషన్ ఇది నిర్ధారించింది అది నిర్ధారించిందని చెప్పి మీరు ఒక పొలిటికల్ వెండేటతో చేసే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టండి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, ప్రకాష్ రెడ్డి గారు చెప్పాలి. ఇప్పుడు లాస్ట్ లో మీకు 31 minute ఇస్తాను, ఎందుకంటే క్లోజ్ చేసి ఆర్టీసీ టాపిక్ వెళ్ళాలి, మీరు కూడా ఉండాలి. ప్రకాష్ రెడ్డి గారు అందరూ ఉండండి, ఆర్టీసీ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. ప్రకాష్ రెడ్డి గారు సిబిఐ డైరెక్టర్ కలవబోతున్నారు, ఇక ముఖ్యమంత్రి స్వయంగా కలుస్తున్నారు. అవకాశం లేదు. నేను ప్రకాష్ రెడ్డి గారికి ఒక్కటి, ఎన్డీఎస్ఏ చైర్మన్ ఎందుకు ఆ మీటింగ్ పోయిందని బండి సంజయ్ గారు సీరియస్ గా కేంద్రానికి లెటర్ రాసిండు. భరత్ గారు దాని గురించి ప్రకాష్ చెప్తారేమో. నాకు తెలియదు సార్, కానీ నేను ఒకటి నాకు తెలిసినప్పుడు కత్తి వెంకటస్వామి గారు అంశం చెప్తాను సార్. నేను సిబిఐ ఇట్లా చేస్తా అట్లా చేస్తా నేను చెప్పలేదు సార్. నా రిమార్క్స్ లో చాలా స్పష్టంగా వీళ్ళు ఇవ్వలేదు అని చెప్పినారు. వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సిబిఐకి మొత్తం ప్రాజెక్ట్ శరత్ గారు అయితే చదివినారో అది మొత్తం ఇవ్వలేదు. ఓన్లీ సుందిల్లా అన్నారం మేడిగడ్డ మాత్రం చదివినిపించారు శరత్ గారు, వకీల్ గారు, అది మాత్రమే ఇచ్చారని చెప్పాను. అది మాత్రం ఇచ్చారు, సమగ్రమైన విచారణకు అవకాశం లేదు అని చెప్పిన. కానీ సిబిఐ ఏం చేస్తుంది? రాత్రికే వస్తుందా, రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా? ఇది నేను చెప్పాను, ఒక పొలిటికల్ పార్టీకి నాకు సంబంధం లేని అంశం అది. నేను అదే మాట నేను చెప్పిన, మరి వినకపోతే నేనేం చేయలేను. దాని మొదటి అంశం. రెండో అంశం శరత్ గారు కరెక్ట్ ఒక పాయింట్ ఉంది. శరత్ గారు మాట్లాడు ప్లీజ్ అయిపోయినాక శరత్ గారు మాట్లాడిన ఒక అంశం ఉంది. ముఖ్యమంత్రి గారు సిబిఐ డైరెక్టర్ కలవడండి, చీఫ్ సెక్రటరీయో లేకపోతే అండాల్సిన పర్సన్ అధికారి, ఎందుకంటే అది కార్యనిర్వాహక వ్యవస్థ, అది ప్రభుత్వ వ్యవస్థలో వేరే ఒక విభాగం అది. అక్కడ కలవాల్సింది ముఖ్యమంత్రి గారు కాదు. ఈ మాత్రం లేకుండా రాజకీయ ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. ప్లీజ్ మీరు మాట్లాడుతుంటే నోరెప్పలే కదా. చెప్పనండి. ఏం సార్ మేడం, ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు నా మీద ఆరోపణ చేసినప్పుడు సైలెంట్ కూకున్నా, ఎందుకంటే చెప్పండి మీరు చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు. ఓకే, నేను చాలా స్పష్టంగా
అంత ఆవేశానికి రావాల్సిన కూలిపోవాల్సిన అక్కర్లేదు. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను వస్తే వెంకటస్వామి గారు, ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఓకే, ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, మీరు చెప్పండి. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, మీరు చెప్పండి, వదిలేయండి. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. మేనేజ్ చూస్తే నాకు ఇంకో పని చెప్పుతుంది. మరి మేనేజ్ ఉంచుకోండి ప్లీజ్, దయచేసి ప్రకాష్ రెడ్డి గారు, కత్తి వెంకటస్వామి గారు, మీకు డిబేట్ కొత్త కాదు. ఎందుకు కూల్ 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 ప్రకాష్ రెడ్డి గారు కూల్, వెంకటస్వామి గారు కూల్. ఎందుకు మీరు సీనియర్, డిబేట్ కొత్త కాదు. ఎందుకు ప్లీజ్ అంటున్నా. చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు, చెప్పండి మీరు చెప్పండి. నేను చాలా స్పష్టంగా నేను క్లారిటీ ఇస్తున్నా. సిబిఐ ఏం చేస్తుందో నేను చెప్పలేను. రాజకీయ ఉద్దేశాలు అంటగడుతుంది కాంగ్రెస్ పార్టీ సిబిఐకి. రాజకీయమైనటువంటి అవగాహన లేనటువంటి రాజకీయ పార్టీ దేశాన్ని 55 ఏళ్లు పరిపాలించినటువంటి దేశాన్ని పరిపాలించిన ఒక రాజకీయ పార్టీ అవగాహన రాహిత్యంగా ముఖ్యమంత్రితో సహా అందరూ మాట్లాడుతున్నా నా ఆరోపణ. ముఖ్యమంత్రి గారు సిబిఐని కలవడానికి అవకాశం లేదు. ఏమంటే హోమ్ మినిస్టర్ కలుస్తాడు. వ్యవస్థ ఇప్పుడు మీకు ఉత్తర ముఖ్యమంత్రి ఎందుకు రాయలేదంటే చీఫ్ సెక్రటరీ సిబిఐకి చీఫ్ సెక్రటరీ శరత్ గారు చెప్పిందంటే కదా. హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేసి వీళ్ళకు వెంకటస్వామి గారు మీకు లాస్ట్ లో ఇస్తాను 1 minute. వెంకటస్వామి గారు లాస్ట్ లో ఇస్తాను 1 minute. ఒక్క నిమిషం. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి త్వరగా చెప్పండి. శరత్ గారు చెప్పినటువంటి అంశం చాలా కరెక్ట్ సార్. మీరు వారు చెప్పారు చీఫ్ సెక్రటరీ లెటర్ రాశాడు, ముఖ్యమంత్రి లెటర్ రాయలే. చీఫ్ ప్రధానమంత్రికి ఇస్తప్పుడు, హోమ్ మినిస్టర్కి ఇస్తప్పుడు, ఇంకెవరికైనా మినిస్టర్కి ఇస్తప్పుడు ముఖ్యమంత్రి గాని మినిస్టర్ గాని రాస్తారు. బట్ సిబిఐకి ఇచ్చేటప్పుడు చీఫ్ సెక్రటరీ లెటర్ రాశాడు. ఇది అర్థం చేసుకోవాలి. హోమ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనిబడి అధికారి రాస్తాడు. ఇది కనీసమైనటువంటి పద్ధతి. కార్యనిర్వాహక వ్యవస్థ యొక్క నిర్వహణ వ్యవహారం ఇది లేకుండా, ఇది అర్థం కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందంటే ఇంతకంటే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి గతి దుర్గతి ఇంకెక్కడ ఉండదు. ఇది నా ఆరోపణ. కాబట్టి సిబిఐ విషయంలో ఏం చేస్తుంది నేను చెప్పట్లేదు. కాబట్టి అంతవరకే స్టేట్మెంట్ యొక్క పరిమితం. ఓకే వెంకటస్వామి గారు, 1 minute ఎందుకంటే ఆర్టీసీ గురించి మాట్లాడారు మనం. ఒక్క నిమిషం, ఒక మాట చెప్పండి. ప్రకాష్ రెడ్డి గారు వారు చీఫ్ మినిస్టర్ ఇక్కడ కలవద్దు అక్కడ కలవద్దు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. ఏ రూల్స్ లో ఏ నామ్స్ లో రాసి పెట్టుందో ఒకసారి మళ్ళీ చర్చ చేద్దాం. కానీ నేనేమంటానంటే ఈ దేశ హోమ్ మినిస్టరు ఈ దేశం యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషన్ ను పిలుచుకోవచ్చు, ఇంటికాడ కలవచ్చు, కాలు మొక్కించుకోవచ్చు. కానీ ఒక చీఫ్ మినిస్టరు అవగాహన రాహిత్యం అంట. 58 ఏళ్ళు పరిపాలించిన మాకు అవగాహన లేదు, కానీ నిన్నగాక మొన్న వచ్చిన ఆయనకైతే మాత్రం పూర్తి అవగాహన ఉంది. ఓకే కలవచ్చు. ఓకే మీ పాయింట్ అర్థమైంది. ఓకే శరత్ గారు క్లోజ్ చేయండి 30 seconds. సార్ ఆర్టీసీ ఇంపార్టెంట్ టాపిక్. ఇద్దరు ఇవాళ ఆత్మహత్య చేశారు. సార్ నేను ఎక్కువ మాట్లాడను, నాకు అంత పెద్ద సరదా కూడా లేదు మాట్లాడలేదు. మీరు నెక్స్ట్ టాపిక్ కూడా అందరు కంటిన్యూ కావాలి, అందుకోసం అడుగుతారు. విషయం ఏంటంటే సార్, ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అంతా ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ఎఫిడవిట్సే. ఎక్కడ ఎవరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదు. క్రిమినల్ లాలో ఎప్పుడు కూడా ఆరోపణలు చేసినంత మాత్రంలో ఆరోపణలు యాక్సెప్ట్ చేస్తే అది పనిష్మెంట్ కు ఎలిజిబుల్ కాదు సార్. ఆరోపణలు ఎవరి మీద చేశారో వాళ్ళ మీద చేసిన ఆరోపణల మీద వాళ్లకు సంజాయిషి ఇచ్చుకునే అవకాశం ఇస్తే అది ఎవిడెన్స్ అవుతుంది. దాని బేసిస్ మీద ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ చేసవచ్చు. అందుకే హైకోర్టు చాలా విజ్ఞతతో ఏం చెప్పింది, ది ఫైండింగ్స్ రెండర్డ్ బై ది కమిషన్ ఆర్ ప్రెజుడిషియల్ to the conduct and reputation of the petitioners and have been rendered in violation of the principles of natural justice and the statutory safeguard provided under section 8B of the Commissions of Inquiry Act 1952. They shall not be operative and no action can be taken on the basis of thereof.
అని ఇచ్చినారు. ఇంకా ఏముందండి అంటే మీరు తల ఒక అఫిడవిట్ ఇచ్చేసేసి ఇక వీళ్ళందరి మీద మీరు బొందబెట్టండి, వీళ్లకు మరణ శిక్ష వేయండి లేకపోతే జైలు శిక్ష వేయండి వేస్తారా సార్? క్రిమినల్ లా తెలిసిన వాళ్ళకైతే చెప్తాను. నేను అన్నది ఏంది, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ రవి గుప్తా గారు లెటర్ రాశారు. బికాస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఎనీ స్టేట్ విల్ బి రిప్రజెంటెడ్ బై ది రెస్పెక్టివ్ సెక్రటరీస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్టేట్ సబ్జెక్ట్. అంటే వేర్ దే రిక్వైర్ టు యాక్ట్ యాజ్ ఎ క్యాబినెట్ అని అన్నప్పుడు చీఫ్ సెక్రటరీ. పొలిటీషియన్స్ వెళ్ళి సిబిఐ డైరెక్టర్లకు ఇస్తారు కదా, రాజకీయ నాయకులు సిబిఐకి వినతి పత్రం ఇస్తారు, ఈడీకి వినతి పత్రం ఇస్తారు. వాటి ఒట్టిగా మనలాంటి ఛానళ్లకు ఫోటోగ్రాఫ్లు ఇవ్వడానికి పనికొస్తుంది తప్ప దట్ ఈస్ నాట్ ఎ ప్రొసీజర్. ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చి వచ్చాం, ఈడీకి ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చి వచ్చాం అని చెప్తారు కదా సార్. అది కరెక్ట్ సార్. రేవంత్ రెడ్డి గారు ఆ పని చేసినారు కోకాపేట భూములలో, అట్టనే పోయి కలిసి వచ్చినాడు. నేను అందుకే అన్నా నేను ఆయనను చీఫ్ చేసినట్టు కాదు, ఈ రకంగా అనవసరమైనటువంటి వ్యవహారాలు చేయడం అనేది ఇది రాజకీయంగా ఉపయోగపడుతుంది తప్ప ఇట్ విల్ నాట్ లీడ్ టు ఎనీ మీనింగ్ఫుల్ యాక్షన్. ఆన్ ది అదర్ హ్యాండ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఈ శిక్ష మీద ప్రెషర్ పెట్టాలంటే హోమ్ మినిస్టర్ ని కలవాలా? ఇన్ని నెలలు శరత్ గారు అయితే సలహా చేస్తున్నారు హోమ్ మినిస్టర్ ని కలవాలి అంటారు. యాక్చువల్లీ సిబిఐ పర్సనల్ మినిస్ట్రీ దగ్గర ఉంటుంది, పర్సనల్ విల్ కమ్ అండర్ ప్రైమ్ మినిస్టర్. యాక్చువల్లీ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ కింద సిబిఐ ఉంటుంది. ఓకే, హోమ్ మినిస్టర్ కలిస్తే అమిత్ షా పవర్ఫుల్ మ్యాన్ కాబట్టి యూ కెన్ మీట్ ఎనీ మినిస్టర్స్ బట్ నాట్ ఐపీఎస్ లో హోమ్ మినిస్ట్రీ కిందకి వస్తారు. బట్ సిబిఐ విల్ కమ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ ఎప్పుడు కూడా ప్రధానమంత్రి కింద ఉంటుంది. దానికి మిస్కాండక్ట్ విషయంలో మీరు చెప్పేది ప్లీజ్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అనేది టు టేక్ డిసిప్లినరీ యాక్షన్ అగైన్స్ ది ఐఏఎస్ ఆఫీసర్స్. దట్ పార్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అంబ్రెల్లా ఆఫ్ హోమ్ మినిస్ట్రీ ఇస్ డిఫరెంట్. హోమ్ మినిస్టర్ కి వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే, హోమ్ మినిస్టర్ కన్సిడర్ చేయాల్సిందే. డెఫినెట్లీ హోమ్ మినిస్టర్ ఇస్ ద సోర్స్ బై విచ్ యూ కెన్ అప్రోచ్ ది. అంతే. సో చూద్దాం, రేవంత్ రెడ్డి కలిస్తే గనక సిబిఐ ఏమంటుంది. సిబిఐ విచారణకు ఇప్పుడు సెప్టెంబర్ 1 లేఖ రాశారు. దాదాపు 7 నెలలు అవుతుంది, ఇంతవరకు వాళ్ళైతే ముందుకెళ్లలేదు. సో కేబినెట్ ఒక సంచలన నిర్ణయం, ముఖ్యమంత్రి స్వయంగా సిబిఐ డైరెక్టర్ కలుస్తారని చెప్తున్నారు. ఏం జరుగుతుందన్నది చూద్దాం. స్పందన అయితే చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చాలా బాధాకరమైన విషయం, ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇది ఏమాత్రం కాదు. 2-3 రోజుల్లో సమ్మె ముగుస్తుంది నాకు తెలిసి. సో బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం. శరత్ గారు కానీ కత్తి వెంకటస్వామి గారు, దేవిప్రసాద్ గారు, ప్రకాష్ రెడ్డి గారు అందరూ కంటిన్యూ కండి.